श्रीशैलेशदयापात्रं ह्रीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। पिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्धना। भूतं सरश्च महदाह्वयभट्टनाथ श्रीभक्तिसार कुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यं। गुरुमुखमनधीत्य प्राह वेदानशेषान् प्रतिपरिक्लुप्तं शुल्कमादातु कामः। स्वसुरममरवन्द्यं रङ्गनाथस्य साक्षात् द्विजकुलतिलकन्तं विष्णुचित्तं नमामि। नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पाराध्यं समुद्रसिद्धमध्यापयन्ति। सोच्छिष्टायां सजिनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नमैदमिदं भूयये वास्तु भूयः। आण्डाळ் दिव्य तिरुवडिगळे शरणं कन्याभरणि संज्ञापादूलकुलभूषणं श्रीरङ्गार्य गुरोः पुत्रं षडगोपमहं भजे। अस्मद्गुरुभ्यो नमः। భగవద్బంధులారా, నిన్నటి పాశురంలో చరమ పర్వనిష్ట అని చెప్పుకున్నాం, సిద్ధోపాయ నిష్ట అని చెప్పుకున్నాం. అంటే పరమాత్మే మన మీద అనుగ్రహంతో మనను తన దగ్గరికి చేర్చుకుంటాడు. యమేవ ఏష వృణుతే తేన లభ్య వేదవాక్యం. పరమాత్మ ఎవరిని వరిస్తాడో వాడికే లభిస్తాడు. నాయమాత్మ ప్రవచనేన లభ్య. మనము చేసేటువంటి ప్రయత్నంతో స్వామించేవాడు కాదు అనేటువంటి సిద్ధాంతాన్ని విశ్వసించి తాము ఆచరించిన కర్మలు ఆచరించని కర్మలు రెండూ సమానమే, రెండు పరమాత్మ కైంకర్యం. పని చేసిన భగవద్ ఆరాధన రూపమే, పని చేయకున్న భగవద్ ఆరాధన కోసమే. భగవంతుణ్ణి ఆరాధించడం కోసం, భగవంతుని కైంకర్యం కోసం, పరమాత్మ సేవ కోసం తన నిత్య కృత్యములను కూడా మరిచినటువంటి ఒక గోపికను లేపుకున్నాం. ఆమెను లేపిన సందర్భంలో రామచంద్రుణ్ణి గానం చేశాం. మనం తొక్కిన యానై పాడవుణ్ణి వాయి తిరవాయి అని. అభిరాముడు మనస్సుకు నచ్చినవాడు. దక్షిణ లంక అధిపతిని సంహరించిన మనోభిరాముడైన రామచంద్రుణ్ణి పాడుతున్నా నీ నోరు తెరవవా. ఇదెక్కడి నిద్ర? కృష్ణ పరమాత్మ సంకీర్తనను మానివేసి రామచంద్రుని గానం మొదలుపెట్టాడు. పడుకున్నామే లేచి బయటకు వచ్చిన ఇది కొత్త విత్తగా ప్రవర్తిస్తున్నారు. మనం ఎక్కడున్నాం, ఏ యుగంలో ఉన్నాం, ఏ నగరంలో ఉన్నాం? ఇటు బృందావనం, అటు రేపల్లి, అటు ద్వారకానగరం, ఇటు ద్వాపర యుగం. ఇదంతా ఎవరిది? కృష్ణ. అంతా కృష్ణుడే. రామాయణ కాలం నాడు చెప్తాడు వాల్మీకి, రామో రామో రామయితి జనానాం అభవన్ కథ.
రామభూతం జగత్ సర్వం రామే రాజ్యం ప్రశాసతి. రామచంద్రుడు రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు జగమంతా రామ రామ రామ, రామనామము తప్ప మరే పేరు వినలేదు, మరో దైవాన్ని తలవను లేదు. అలాంటిది ఈరోజు మీరు కృష్ణనామాన్ని విడిచిపెట్టి ఎలా రామనామాన్ని కీర్తన చేస్తున్నారు? త్రేతాయుగంలో ఎలా రాముడో, ద్వాపర యుగంలో కృష్ణుడు, కలియుగంలో కృష్ణుడే. రామచంద్రుణ్ణి ఇప్పుడు మీరు ఇలా కీర్తించడంలో రాముడు మంచివాడని, లోకాభిరాముడని, గుణాభిరాముడని, మనోభిరాముడని, తన భార్య కోసం అన్ని కష్టాలు నష్టాలు బాధలు అట్టుకొని సహించి స్వయంగా వచ్చి ఆమెను రక్షించిన వాడని, ఎన్నో కొన్ని ఉత్తమ గుణాలను మనం మనసులో పెట్టుకొని రామచంద్రుడిని మీరు కీర్తించవచ్చు. అంత మాత్రాన కృష్ణుడు మంచివాడు కదా. రామచంద్రుడి దగ్గర లేని ఒక గుణం సౌలభ్యం అంటాం. అంటే అందరికీ అందుబాటులో ఉండుట. ఎంత ఉత్తముడైనా, ఎంత మంచివాడైనా, ఎంత దైవమైనా ప్రతివాడికి అందుబాటులో లేడు కదా. అడవిలో ఉన్నప్పుడు ఋషులకు, అడవిలోనే శబరికి, అదే దారిలో పొగుడికి ఉన్న, అరణ్యంలో ఉన్న రాజపుత్రులాగానే ఉన్నాడు. ఇక రాజుగా ఉంటే చెప్పవలసిన పని లేదు. మరి రాజుగారిని దర్శించాలంటే ఎన్ని నిబంధనలు, ఎన్ని ఇబ్బందులు, ఎంతమంది ఆజ్ఞ తీసుకోవాలి, ఎంతమంది అపాయింట్మెంట్ తీసుకోవాలి, టైం తీసుకోవాలి, ఇలాంటివన్నీ ఉన్నాయి. రాముడి దగ్గర సౌలభ్యం కాస్త తక్కువ, వాత్సల్యం కూడా తక్కువే. ఆ రెండు మా కృష్ణుడి దగ్గర ఉన్నాయి. తాను మధురలో పుట్టి కూడా, రాజపుత్రుడిగా పుట్టి కూడా, రాజుగా ఉన్నప్పుడు రాముడు అనుభవించినటువంటి స్థితిని గుర్తు చేసుకొని మళ్ళీ ఎందుకు రాజు బాధ అని పుట్టిన వెంటనే రేపల్లెకు వెళ్ళాడు. వైశ్యులతో, గోపాలులతో ఆడి పాడి కలిసి మెలిసి తిరిగాడు. అందరిలో ఒకటిగా తిరిగాడు, అందరికీ అందుబాటులో తిరిగాడు. ఇది సౌలభ్యానికి పరాకాష్ట. ఇది కాక మరొక గుణం వాత్సల్యం. ఎంత గొప్ప వాత్సల్యం కృష్ణ పరమాత్మది అంటే, దూతగా వెళ్ళాడు, అంటే రాయబారిగా వెళ్ళాడు. అంతేకాదు పార్థసారథి అని గర్వంగా చెప్పుకున్నాడు. అర్జునుడికి సారథి అయ్యాడు. అది ఎప్పుడు? యుద్ధంలో. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇతర సమయాల్లో సారథిగా ఉండటం కంటే యుద్ధ సమయంలో సారథ్యం అనేది చాలా నీచమైన పని. మామూలుగా సారథులుగా ఉండేవారు కూడా యుద్ధ సమయంలో సారథ్యం అంటే వెనకడుగు వేస్తాడు. మన బాటలో సెలవు పెట్టి వెళ్ళిపోతాడు. యుద్ధమైన కావాల్సి వద్దాన్ని అంటారు. ఎందుకంటే యుద్ధంలో సారథ్యం అంటే రథం మీద రథికుడు ఇలా కూర్చొని ఉంటాడు, సారథి కొంచెం కిందుగా కూర్చొని ఉంటాడు. రథాన్ని కుడివైపు పోనీయాలి, ఎడంవైపు పోనీయాలి అని రథంలో కూర్చున్నవాడు చెప్పటానికి నోరు ఖాళీగా ఉండదు. ఎందుకుండదు? ఎదుటివారు ఉంటారు, శత్రువులు, వారితో మాట్లాడుతుండాలి, వారిని దూషిస్తుండాలి, నిందిస్తుండాలి, ఏవేవో మాటలు మాట్లాడుతూ వారిని బలహీనులను చేయాలి మానసిక. కాబట్టి నోరు ఖాళీ ఉండదు, చేతులు అసలు ఖాళీ ఉండదు. బాణం ప్రయోగించాలి, ఆయుధాలు ప్రయోగించాలి,
అందువల్ల చేతులు ఖాళీ ఉండవు, నోరు ఖాళీ ఉండదు. మరి ఖాళీ ఉండేది ఏమిటి? కేవలం కాళ్ళు మాత్రమే. సారథికి పాదాలతోటే ఎవరికి పోవాలో చెప్తాడు. అంటే కుడివైపు పోవాలంటే కుడి కాలుతో సారథి కుడి భుజాన్ని నొక్కుతాడు. ఎడమ వైపు పోవాలంటే ఎడమ కాలుతో ఎడమ భుజాన్ని నొక్కాలి. మరి 18 రోజులు కృష్ణ పరమాత్మ అర్జునుని పాద ఘాతములతో 2 భుజాలు కాయలు కచ్చాయి. అంత పెద్ద యుద్ధం కదా. రథం పరిగెత్తుతూ ఉండాలి, త్వరగా పోవాలి, శత్రురథాన్ని చూసుకొని పోవాలి. దానికి సవ్యాపసవ్యంగా వెళ్ళాలి. చాలా మార్గాలు దానికి ఉంటాయి. శత్రువుకు అపసవ్యంగా వెళితే లాభం ఏంటంటే ఈ దుమ్మంతా పోయి వాళ్ళ కళ్ళనపడదు, వాళ్ళ కళ్ళు దుమ్ము ఇలా వెళుతుంది కదా. అదే ఇలా వచ్చినప్పుడు వీడి పక్కకు పోయాడు అనుకోండి, దుమ్మంతా వాళ్ళ కళ్ళలో పడుతుంది. వాడికి ఎటువంటి మార్గాలు ఉన్నాయి, ఎక్కడ యుద్ధంలో కొన్ని విధానాలు ఉన్నాయి. కాబట్టి త్వరగా కుడివైపు దిశపో అన్నప్పుడు టైం ఉండదు, నోరు మాట్లాడదు, చేతులు పనిచేయవు, కాదని చెప్పాలి. అలాంటి పని కూడా కృష్ణుడు గర్వంగా చెప్పుకున్నాడు, నేను పార్థసారథిని. వేరే వారైతే అసలు ఒప్పుకోరు పని చేయడానికి, ఒప్పుకున్నా చెప్పుకోరు. స్వామి ఒప్పుకున్నాడు ప్లస్ చెప్పుకున్నాడు, అది గర్వంగా చెప్పుకున్నాడు. ప్రపంచంలో ఇంతకంటే ఎవరైనా దయామయులు ఉంటారా? ఇంతకంటే వాత్సల్యం కలుగుతారా? అలాంటి కృష్ణ పరమాత్మను విడిచిపెట్టి మీరు ఈనాడు రాముణ్ణి ఎందుకు గానం చేస్తున్నారు? ఎవరైతే ఏమి అనే ప్రశ్న ఉదయించదు. రాముడు దేవుడే, కృష్ణుడు దేవుడే అనే మాట చెల్లదు. కారణం దానికి 3-4 రకాలుగా చెప్తారు. రాముడే కృష్ణుడు, ఇంకా చెప్పాలి, ఇంకా బాగా చెప్పాలంటే రాముడే కృష్ణుడు. మనకు కృష్ణావతారంలో కృష్ణ పరమాత్మను చిన్నతనంలో ఊయల్లో పడుకోబెట్టి నిద్రపుచ్చటానికి యశోదమ్మ పాటల రూపంలో కథ చెబుతూ ఉంది. కృష్ణుడు మూగుడుతున్నాడు, నాయన కోసల రాజ్యం ఉంది, ఆ రాజ్యానికి రాజధాని అయోధ్య, దాన్ని పరిపాలించేవాడు దశరథ మహారాజు. అతనికి 4 కుమారులు, రామ లక్ష్మణ భరత. కథ చెప్పుకుంటే అన్నీ కొడుతున్నాడు. రామచంద్రుడు విశ్వామిత్రుడి వెంట వెడలి అతని యాగాన్ని కాపాడాడు. మిథిలా నగరానికి వెళ్ళి శోధనస్తును భంగపరిచి సీతను కళ్యాణము చేసుకున్నాడు. మళ్ళీ అయోధ్యకు తిరిగి వచ్చాడు. ఓ 12 ఏళ్ళు అయోధ్యలో హాయిగా ఉన్నాడు. దాని తరువాత దశరథ మహారాజు కైకకిచ్చినటువంటి మాట మేరకు రామచంద్రుణ్ణి అరణ్యానికి పంపాడు. సీతారామ లక్ష్మణుడు అరణ్యానికి వెళ్ళారు. మూగొడుతున్నాడు. ఆ అరణ్యంలో రావణాసురుడు సీతమ్మను హరించాడు. అంతవరకు విన్నవాడు ఆ మాట వినగానే సౌమిత్రే క్వధను క్వధను, లక్ష్మణ ధను ఏది తీసుకొనరా అని లేచాడు. ఇంతకు ఎవరైనా మరి రాముడా కృష్ణుడా? రాముడే కృష్ణుడు, కృష్ణుడే రాముడు. ఇద్దరు అలాంటి భేదమేమీ లేదు. ఇద్దరూ శ్రీమన్నారాయణుడే, ఆయన అవతారమే. ఎవరిని కీర్తిస్తే పెద్దగా వచ్చే నష్టం ఏమిటి? పరమాత్మంశ కాబట్టి. సరే, మనవాడు, మన కాలం వాడు, మనకు అన్నిలా కావలసిన వాడు కృష్ణుడు కాబట్టి తలచాలి అనుకుంటే ఇద్దరిని తలుద్దాం, రాముణ్ణి తలుద్దాం, కృష్ణుణ్ణి తలుద్దాం. మనవాడు, మనకు కావలసిన వాడు
కృష్ణుడు కాబట్టి మొదలు ఆ కృష్ణ పరమాత్మను తలుచుకుందాం. ఆయన తరువాత రాముణ్ణి తలుచుకుందాం. ఇద్దరి వైభవాన్ని అనుసంధానం చేద్దాం, కీర్తిద్దాం. మనలో ఇలాంటి పీతుకు అని వారికి వారు సర్ది చెప్పుకొని ఈనాటి పాశురంలో ఇద్దరిని కీర్తిస్తున్నారు. ఆ పాశురాన్ని మనం అనుసంధానం చేద్దాం. புள்ளின்வாய் கீண்டானை பொல்லாமரக்கனை கிள்ளி கிடந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளகள் எல்லாரும் பாவை கடம் புக்கார் வெள்ளி எழுந்து வியாத முழங்கிட்டோ உள்ளம் சிறகான போதனை கண்ணினாய் உள்ள குளிர குறைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாடார் கள்ளன் தவிரிந்து கலந்தேர் ஒரெம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். அஸ்மது குருப்யோ நமः. புள்ளின் வாய் கீண்டானை பொல்லா அரக்கனை கிள்ளி கிளந்தானை కీర్తిమై పాడిపోయి. మొదలు పుళ్ళిన్ అంటే ఒక పక్షి, దాని యొక్క వాయ్ అంటే నోటిని కిళందారై చీల్చినవాడు. కృష్ణ పరమాత్మ కొంగతిని చీల్చాడు. ఒకడున్నాడు రాక్షసుడు బకాసురుడు. ఆ బకాసురుని నోరును చీల్చినవాడు. పుళ్ళిన్ వాయ్ కీల్దారై పక్షి నోరును చీల్చినవాడు. పొల్ల అరక్కనై, పొల్ల అంటే దుష్టుడైన, అరక్కనై రాక్షసుడిని, కిళ్ళి కిడందానై గిల్లి పారేసినవాడు అయిన రాముని యొక్క కీర్తిమై పాడిపోయి. అలాంటి కీర్తిని గానం చేసుకుంటూ వెళ్దాము. పిల్లలెల్లారు, పిల్లలందరూ పావై కడముక్క. మనము వ్రతము చేయటానికి నిశ్చయించుకున్న ప్రదేశానికి వెళుతున్నారు. పళ్ళి కిడెత్తియో పావాయ్ నీ నన్నాడా ఇంత మంచి రోజుల్లో పావాయ్ ఓ అమ్మాయి పళ్ళి కిడెత్తియో ఇంకా పడుకోనే ఉన్నావా? పుళ్ళం శిలంబినగా పక్షులు లేచి అరుస్తూ వెళుతున్నాయి. పోదరి కన్నినాయ్ పద్మము వంటి అందమైన పద్మము వంటి కన్నులు కలదానా. అరి అంటే పద్మం, అరి అంటే తుమ్మెద, అరి అంటే లేడి. అర్థాలు మూడున్నాయి. అరి అంటే శత్రువు కూడా, 4 అర్థాలు ఉన్నాయి. అంటే పద్మము వంటి కన్నులు కలదానా, తుమ్మెద వంటి కన్నులు కలదానా, లేడి వంటి కన్నులు కలదానా, తుమ్మెదతో కూడుకొని ఉన్న పద్మము వంటి కన్నులు కలదానా, పద్మమునకు తుమ్మెదకు లేడికి పోటీ పడేటువంటి స్వభావం గల కన్నులు కలదానా. కుళ్ళ కొలిర కుడయిందు నీరాడాలి. మన తాపము చల్లారేలా చల్లగా చల్లని నీటిలో స్నానం చేయాలి. పళ్ళి కిడతియో అని చెప్పాము. మనకు వెళ్ళి ఎడిందు వియాడ ముడంగిట్టు. శుక్రుడు ఉదయించాడు, బృహస్పతి అస్తమించాడు. అంటే తెల్లవారుతూ ఉంది, ఇవ్వడానికి అస్తమించాడు. శుక్రుడు ఉదయించాడు, బృహస్పతి అస్తమించాడు. కుళ్ళ కొలిర కుడయిందు నీరాడాడు. పళ్ళి కిడెత్తియో పావాయి నన్నాడాలు. కళ్ళం తవిరిందు. కపటాన్ని తీసి పారేసి కలందు మాతో కలిసి విహరించు. అందరం కలిసి స్వామిని సేవిద్దాం. ఏం చెప్పారు? పక్షి నోటిని చీల్చినవాడా, దుష్ట రాక్షసుణ్ణి గిల్లి పారేసినవాడా, అలాంటి రాముని కీర్తిని గానం చేతాం.
కృష్ణుని కీర్తిని గానం చేశాం. ఇలా రామకృష్ణుల కీర్తిని గానము చేసుకుంటూ పిల్లలందరూ మనం వ్రతము చేయవలసిన ప్రదేశానికి వెళ్ళి ఉన్నారు. బృహస్పతి అస్తమించాడు, శుక్రుడు ఉదయించాడు. పక్షులు అరుస్తూ బయలుదేరుతున్నాయి. పద్మము వంటి, తుమ్మెద వంటి, లేడి వంటి, పద్మములోని తుమ్మెద వంటి కన్నులు గల మహానుభావు కదా, ఇంకా నీవు పడే ఉన్నావా? ఇంత మంచి రోజు వచ్చినది, మళ్ళీ ఇలాంటి మంచి రోజు రాదు. వచ్చిన మంచి రోజును నిద్రతో వ్యర్థం చేసుకుంటావా? కృష్ణ పరమాత్మ యొక్క తాపంతో, విరహ తాపంతో వేడెక్కిన ఈ శరీరాన్ని చల్లబరచడానికి చల్లని నీటిలో స్నానం చేయాలి కదా. అలా చేయకుండా ఇంకా పడుకొని ఉన్నావా? నీ మనస్సులోని కపటాన్ని తీసిపారేసి మాతో కలిసి అందరం వెళ్ళి కృష్ణ పరమాత్మను సేవిద్దాం. దీన్ని మనం భావం అంటారు. ఇందులో మొదటి మాట పుళ్ళిరువాయ్ కీండానై, రెండు చెప్పారు. ఒక పక్షి నోటిని చీల్చినవాడు, దుష్ట రాక్షసుణ్ణి సంహరించినవాడు లేదు, గిల్లి పారవేసినవాడు. పక్షి నోటిని చీల్చుట అంత గొప్పమనే. కొంగను చంపాడు బకాసురుడు అంటాం బండి. ఇలాంటి బకాసురుడిని సంహరించినవాడు. అండాడమ్మకు లేదా గోపికలకు ఇంతకంటే మంచి వృత్తాంతం ఇది దొరకలేదా? కృష్ణ పరమాత్మ చరిత్రలో గోవర్ధన పర్వతం ఉంది, కాళీయ మర్దనం ఉంది, అఘాసుర సంహారం ఉంది, అలాగే వత్సాపహార ఘట్టం ఉంది, భాగవత తదీయరాధన ఉంది, ఇలాంటి ఎన్నో కంసవధ ఉంది, చాణూర మృత్యువధ ఉంది. ఇలాంటి ఎన్నో అద్భుతమైన గాథలన్నీ ఉండగా ఓ చిన్న పని తీసుకొని ఓ కొంగను చంపాడు. ఏంటి పెద్ద గాథ, ఇది పెద్ద గాథ, పెద్ద వృత్తాంతమా? ఇది అంత గొప్పదా? మనం దీన్ని ఇంతగా ఎందుకు చెప్పుకోవాలి అంటే, అలా కాదు. పరమాత్మకు అన్నీ సమానములే, మనకు అన్నీ సమానం. అదేలాగో పరమాత్మ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, అనంత కళ్యాణ గుణధాముడు, ఈ ప్రపంచాన్ని సృష్టించినవాడు, రక్షిస్తూ ఉన్నవాడు, సంహరిస్తూ ఉన్నవాడు, సమర్థుడు, సర్వశక్తుడు. అతని వల్ల కాని పనంటూ ఏమీ లేదు. అలాంటి వాడికి ఓ కొంగను చంపడము, ఓ రావణాసుని చంపడము సమానమే. ఆయనకు రెండొకటే, మనకు రెండొకటే. ఎలాగూ మనకు రెండు ఆశ్చర్యాలు. ఆయనకు రెండూ సామాన్యమే, మనకు రెండూ అసామాన్యం. రావణాసురుణ్ణి చంపితే మనం ఎంత ఆశ్చర్యాన్ని పొందుతామో, బకాసురుణ్ణి చంపినా అంత ఆశ్చర్యాన్ని పొందుతాం. ఈ బకాసురుడు పేరు వింటేనే ఇంద్రుడు భయపడి పారిపోయేవాడు. వాడు చిన్నవాడేం కాదు, అలా వచ్చాడు ఆ చిన్న రూపం అంతే. కాబట్టి బకాసురుడి సంహారం చాలా చిన్న గాథ అని మనం అనుకోవటానికి వీలు లేదు. రెండూ సమానమే. అందులో ఉత్తమురాలైనటువంటి భార్య, పతివ్రతైన భార్య, తన భర్త ఎంత చిన్న పని చేసినా గొప్పదిగానే చెప్తుంది. ఎంత కష్టపడి చేసినా అతనికో లెక్క సులభంగా చేశాడు. ఆ మహానుభావుడికి ఇక పెద్ద పనే, ఆడుకుంటూ పాడుకుంటూ చేశాడు అని చెప్తుంది. అలాగే ఎంత చిన్న పని అనుకున్నా, ఓ
బకాసురుణ్ణి చంపాడండి, ఏమనుకుంటున్నారు మీరు? తన భర్త యొక్క గొప్పతనాన్ని చెప్పటానికి పతివ్రత అనుసరించేటువంటి విధానం. కాబట్టి ఇందులో పెద్దగా మనం ఇలా ఎందుకు చెప్పినదండి అని అనవలసిన పని లేదు. మరొకటి, ఇంతకు ఎవడి బకాసురుడు? మనం భాగవతాన్ని చదివితే, విష్ణు పురాణం, హరివంశ లాంటివి చదివితే ఇతను పూతనకు అన్నగారు, సోదరుడు. న్యాయంగా పూతన పేరు కూడా బకి, అది పక్షి, కొంగ రూపంలోనే ఉంటుంది. అయితే కామరూపి కాబట్టి ఆయా సమయానికి ఆయా రూపాలను ధరించి వస్తుంది. పిల్లవాడిని చంపాలి, కొంగగా చంపుతారని ఎవరో కూడా కానీ కదా, చక్కని అమ్మాయి కాబట్టి అదొరు అనిస్తారు. కామరూపిణి కాబట్టి అనుకున్న రూపంలో వచ్చినది, కానీ వాస్తవంగా తాను కొంగే బకి. ఆమెను బకి అంటారు. ఆమె అన్నగారు బకుడు. అలాగే ఇంకో అన్నగారు ఉన్నారు వీడికి. పూతనకు ఇద్దరు అన్నారు, తాను ఒకటి 3, కానీ ఇంకో ఇద్దరు ఉన్నారు వీడి సంగతి. ఒక అన్నగారు బకాసురుడు, మరొక అన్నగారు అఘాసురుడు. అంటే కొండ చిలువ. మనం చెప్పుకున్నాం కదా, మళ్ళీ కూడా వస్తుంది ఆ వృత్తాంతం. వత్సాపహార ఘట్టానికి కొంచెం ముందు వస్తుంది. ఇలా వాడు పూతనకు సోదరుడు, వీడు పూతనకు సోదరుడు. అయితే ఇతను కొంగ రూపంలో, కొంగ అంటే మనం ఏదో చాలా ఇంత అనుకుంటున్నాం, పర్వతాకారంలో ఉన్నాడు చెప్తాడు భాగవతంలో. గిరిరివ పవమాన సూచ్యతే ఎత్రలోకే అంటాడు. మహాపర్వతంలాగా ఉన్నాడు. అందులోనూ రెక్కలు ధరించిన పర్వతంలాగా ఉన్నాడు. రెక్కలున్నాయి గమనించాను. అంత పెద్ద పర్వతంలా ఉండి కృష్ణ పరమాత్మ, బలరాముడు, గోపాల బాలుడు, గోవులు, దూడలు అన్నీ ఏ ప్రాంతానికి ప్రాతకాలం మేత వేయడానికి వస్తాయి కదా, తీసుకొని వస్తాడు స్వామి కృష్ణుడు. ఎలాగూ పశువులు మేసే పరిసర ప్రాంతాలలో ఓ చెరువు, ఓ కొలను, ఓ సరస్సు, ఏదో జలాశయం ఉంటుంది, ఉండాలి. ఉన్నట్టుకే తీసుకొని పోవాలి. కారణం ఏమిటి? ఆహారం తీసుకున్న వెంటనే పశువులు మరి నీరు తాగాలి కదా, మళ్ళీ నీరు లేకుండా పాటు. కాబట్టి ఓ మడుగు, ఓ సరస్సు అనుకున్నాం. ఓ సరస్సు తీరంలో ఆ పరిసర ప్రాంతాల్లో మేపుతున్నాడు స్వామి, కూర్చున్నాడు, ఆడుతున్నాడు, వాడు తిరుగుతున్నాడు. ఆ సరస్సు తీరంలోకి ఈ కొంగ వచ్చి నిలబడి. ఎలా ఉంటుంది కొంగ? తెలుసు అనుకుంటాను. కొంగ జపం అంటాం మనం, చాలామంది తెలిసే ఉంటుంది. జలాశయ తీరంలో 2 కన్నులు మూసుకొని నిలబడుతుంది కొంగ, కదలకుండా చలనం కూడా లేదు. ఎందుకు? నీటిలో ఉన్న చేపలు నమ్మాలి. కొంగ వచ్చినది అనగానే అమ్మ బాబోయ్ కొంగ వచ్చేసి మనం చంపేస్తుందనేవన్నీ నీటి లోపలికి పోతాయి, అడుక్కు పైకి రావు. అవన్నీ పైకి రావాలి అంటే ఇది లేనట్టే ఉండాలి, ఉండాలి లేనట్టు ఉండాలి. కదలిక లేకుండా, కనులు తెరవకుండా ఓ స్తంభంలాగా అలా కనులు మూసుకొని జపం చేస్తూ ఉంటుంది. ఓ పావు గంటో, అరగంటో, గంటో ఎంతసేపు ఉంటుంది? నీటి లోపలికి పోయిన చేపలకు పైన ఎలాంటి చలనము, అలికిడి రాకపోయేసరికి అది పక్షి కానంటుంది. మనకు అపాయం ఏం లేదు, పక్షి అయినా మనం ఏం చేయదు, కదలికే లేదు, మనం ధైర్యంగా బయటికి రావచ్చు అనుకొని బయటకు వస్తాయి. వచ్చిన వెంటనే నోట్లేసుకుంటుంది, మళ్ళీ శరామామని మళ్ళీ కళ్ళు మూసుకుంటుంది, మళ్ళీ వచ్చేదాకా, మళ్ళీ వస్తే మళ్ళీ. ఇది కొంగ పని ఎక్కడైనా. అయితే ఈ కొంగ మాత్రం
దానికి విరుద్ధంగా ఉంది. దీనికి చేపే కావాలి, కానీ ఈ చేప కాదు, పెద్ద చేప కావాలి. ఎవరు పెద్ద చేప? కృష్ణ పరమాత్మ కావాలి. అతన్ని మింగాలని వచ్చినాడు. అందుకే కనులు మూసుకొని ఉన్నా, కనులు తెరిచి ఉన్నా, చేపల పైన సంచరిస్తున్నా వాటిని ముట్టుకోవడం లేదు, వాడి జోలికి పోవడం లేదు. కృష్ణుడినే చూస్తూ ఉంది, ఇలా చూస్తుంటాడు. వాడు ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వాడిని నోట్లేసుకోవాలి. చాలా పశువులు వచ్చాయి, నీళ్లు తాగుతున్నాయి. వేరే పిల్లలు వచ్చారు, నీళ్లు తాగుతున్నారు. ఇంకెవరో వచ్చారు, నీళ్లు తాగుతున్నారు. వాళ్ళని ఏమనటం లేదు. స్వామి చూశాడు, నా కోసమే వచ్చింది కదా, చాలా తపస్సు చేసింది, తపస్సుకు మెచ్చాలి కదా మరి భగవంతుడు కదా, కొంత తపస్సు చేసింది నా కోసం, సరే నేనే వెళ్తానులే అని స్వామి వెళ్ళాడు. తాను కూడా నీళ్లు తాగటానికి వెళుతున్నట్టుగా వెళ్ళాడు. వెళ్ళి మరి ఇంత పెద్ద సరస్సు పెద్దది, అక్కడ ఇక్కడుంది కొంగ, తను నీళ్ళు అక్కడ తాగవచ్చు కదా. నీళ్ళు కావాలంటే ఆలోచించండి. నీళ్ళ కోసమే వచ్చేవాడితే తాగాడని అక్కడ తాగవచ్చు. ఇక్కడికే వచ్చాడు, ఆ కొంగ ముందరికే వచ్చాడు, దాని నోటి ముందరికి వచ్చి వదిలి నీళ్ళు తాగుతుంది. అంటే అది నోరు తెరిచి పడకపోవచ్చు అనుకూలంగా అన్నమాట. దానికి ఎందుకు ఇబ్బంది? పాపం పరిగెత్తుకొని దూరం. అంత వత్సలుడు చిత్తూరకు వత్సలుడే. తన కోసం తన వల్ల ఎవ్వరూ ఎలాంటి బాధకు గురి కాకూడదు, కష్టపడకూడదు. వాళ్ళ కోరిక తీరని మింగాలి కదా, మింగుదానే ఉంది, పోని మింగని. నోటి ముందరికి వచ్చి మరీ నీళ్లు తాగాడు, దొరికాడు. ఇక్క ఎడిపోతాడు, అమాంతం నోరు తెరిచి మింగేసి వేసుకుంటాం. నోట్లోకైతే వెళ్ళాడు, గొంతు జారడు, దొరకడు. ఆయనను గొంతులో పట్టించుకుని ఎక్కడున్నారండి లోకంలో? సరిగ్గా గొంతులోకి పోయి అడ్డంపడ్డాడు. లోపలికి పోడు, బయటికి రాడు. గతి ఏంటి? అచ్చొస్తుంది, ఊపిరాడ. అమాంతం బయటికి వెళ్ళాక తిరిగిపో. బయటికి వచ్చిన వెంటనే లేచి దాన్ని 2 దవడలు పట్టి ఇలా చీల్చాడు. 2 భాగాలు చేసి ఒకటిటు ఒకటిటు అయిపోయింది. బకాసుర వధ అయిపోయింది. దీన్ని ఇంద్రుడు చూశాడు పైనుంచి. ఇంత సులభమా చంపడం? వాడు వస్తే మేము చచ్చాం, 3-4 సార్లు పారిపోయాము. అలాంటిది స్వామి ఆడుతూ పాడుతున్నట్టుగా వెళ్ళాడు. అమాంతం నోట్లో పడ్డాడు, బయట ఇంటికి బయటకు వచ్చాడు, చీల్చి పారేశాడు. ఎంత ఆశ్చర్యమని దేవతలందరూ ఆశ్చర్యపోయారు. ఇది బకాసుర వధ వృత్తాంతం. ఇంత అద్భుతంగా ఈ వృత్తాంతాన్ని చెప్పి, అంటే కృష్ణ పరమాత్మ గాథను గానం చేసి వెంటనే కొల్ల అరక్కనై కిళ్ళెక్కిడంగానై దుష్ట రాక్షసుణ్ణి గిల్లి పారేసిన వాడు. ఎవడా దుష్ట రాక్షసుడు అంటే రావణాసురుడు. రావణాసురుణ్ణి గిల్లి పారేశాడు. అంటే ఎలాగూ ఓ చెట్టుకు చిగురుటాకులుంటే ఆ చిగురుటాకుకు ఏదైనా పురుగు తెగ అంటాం కదా, పడితే మనం ఆకులుగా గిల్లి అవతల పారేస్తాం. చెట్టు బాగుంటుంది కదా. ఎలాగైతే చీడపట్టిన చిగురుటాకును గిల్లి పారేసినట్టుగా దుష్టరాజు రావణాసురుని గిల్లి పారేశాడు అంటు. అంత సులభంగా చంపాడండి రాముడు రావణాసురుడిని. గిల్లి పారేశాడు అంటే ఒప్పుకుంటామా? ఎంత కష్టపడ్డాడు. ఎక్కడ పంచవటి, ఎక్కడ లంక కదా. పంచవటి నుంచి వెతుక్కుంటూ 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 ఎన్ని చోట్ల నుంచో వచ్చాడు. సుగ్రీవాదులతోటి స్నేహము చేశాడు, వారిని వధించాడు, వానర సైన్యాన్ని తీసుకున్నాడు, సముద్రాన్ని జనుడు వెళ్ళాడు, సముద్రం మీద వానది కట్టాడు. ఇంచుమించు ఒక 2-3 సార్లు
ప్రాణం పోయి మళ్ళీ వచ్చినంత బాధపడ్డాడు. చివరికి రావణాసురుడితోటి అంతకాలం యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో కూడా చాలా ఆపదల పాలు అయినట్టుగా మనం భావించాం. ఇంత కష్టపడి రావణాసురుడిని చంపితే మా అండాడమ్మ ఇల్లి పారేశాడు అంటాడేంటి, అలా అంటుందేంటి, అనవచ్చా అంటే అనవచ్చు, అలాగే అనాలి. మరి చెప్పున్నాయన భార్య భర్త యొక్క కార్యాన్ని ఘనముగా చిత్రిస్తుంది. అతను ఎంత కష్టపడి పని చేసినా ఆయో లెక్క మావారికి అలాగే పెద్ద రాక్షసురావాడు మావాడి ముందర అలా తీసి పడేసి, ఎంత పెద్ద పనైనా చాలా చిన్న పనిగా చెప్తుంది, ఎంత చిన్న ఘనకార్యంగా చెప్తుంది. భార్య లక్షణం. అది కాక నిజంగా రామచంద్రుడు రావణాసురుడిని చంపలేకనే కష్టపడ్డాడండి. చంపలేదా? శక్తి లేదా? సుగ్రీవుడి సాయము, ఇంకొకరి సాయము, ఇంకో విభీషణుడి సాయము, ఇవన్నీ కావాలా? రామచంద్రుడు ఎంతటి మహానుభావుడో చెప్పడానికి మనకు మనం అందరం నమ్మేలా ఒక 2-3 దృష్టాంతాలు మనం చెప్పుకోవచ్చు సమయాన్ని బట్టి. సముద్రుణ్ణి శరణు వెళ్ళినప్పుడు సముద్రుడు దారి పడేది, అతని ప్రార్థనను మన్నించలేదు. సరే పెద్దవాడు విభీషణుడు సలహా చెప్పాడు కదా అని ఒక 3 రోజులు అతనికి శరణు వేడి ఉన్నాడు. 3 రోజులు వినకుంటే చాపమానయ సౌమిత్రే శరాం అసీవిగోపమాన్ సముద్రం శోషయిష్యామి పద్భ్యాంతో ప్లవగమా. లక్ష్మణ ధనువు తీసుకుందా, బాణాలు తీసుకుందా, సముద్రాన్ని ఇంకింపజేస్తాను. వానరులందరూ నడుచుకుంటూ వెళ్ళాలి అని బాణం ఎక్కుబడితే సముద్రుడి గతి ఏమిటి? వణికుంటూ వచ్చాడు, వణికిపోయాడు, ప్రార్థించాడు. అతన్ని శాంతపరిచి, అయ్యా మీరు నరుడితో సేతు ఏర్పాటు చేయండి, నేను దాన్ని మోస్తాను, అంతేకాని నేను లోతు కోసం భరించుకోలేను ప్రార్థించి ఇచ్చాడా. మరి ఇప్పుడు సముద్రుణ్ణి దండించటం చేత కాక శరణు వేడా? ఓ మర్యాద కాపాడదాం అనుకున్నాడు. సముద్రుడు జలాధిపతి, అతన్ని ఎందుకు అవమానించాలి? ప్రార్థిద్దాం, మర్యాదగా అడుగుదాం. మర్యాదను పాటి మన్నిస్తే మంచిది. చెప్పిన వాళ్ళ వెళ్ళలేదు దండమనే ఉంది. మనకు దీనితో ఈ వృత్తాంతం చాలు కదా. ఇంతేకాదు, విభీషణుడు శరణు వేడి వచ్చినప్పుడు అందరూ వద్దు వద్దు వద్దు, శత్రుసగ ప్రాప్త సర్వదా శక్య ఏమని. శత్రువు దగ్గర నుంచి వచ్చాడు వీడు, అనుమానించదగిన వాడు, మనం కొంచెం అజాగ్రత్తగా ఉంటే ఏమో ఏం చేస్తారు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇతన్ని తీసుకోవద్దు, ఇతన్ని తీసుకోవద్దు ఎందరు చెప్పినా ఏమన్నాడు? మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కథంచన. మిత్రుని భావంతో వచ్చిన వాడిని నేను ఎట్లయినా వదిలిపెట్టను, స్వీకరిస్తాను. అది కాక నన్ను వీరు ఏమో చేస్తారనా మీ భయం? నా సంగతి తెలుసా? చెప్తాను వినండి. పిశాచాన్ దానవాన్ యక్షాన్ రక్షాంసి వివిధాని చ అంగుళ్య కిరీరతాన్యాం ఇచ్చన్ హరిగణేశ్వర. నేను తలచుకుంటే, సంకల్పిస్తే పిశాచములను, దానవులను, యక్షులను, రాక్షసులను, సకల చరాచర ప్రపంచమును, అన్ని లోకాలను నా కాలి వేలి చివరితో చిమ్మి అవతల పారేస్తాను. తలచుకుంటే
నేను తలచుకోలేదు కాబట్టి వాడు బతికాడు. రావణాసురుడు చంపలేక కాదు. మనం చెప్పుకున్నాం, రావణాసురుణ్ణి చంపడానికి రాముడు లంక దాకా పోవాడా? ఎప్పుడైతే రావణాసురుడు హరించాడు అని జటాయువు చెప్పాడో వెంటనే బ్రహ్మాస్త్రాన్ని కొని రావణాసురుడు ఎక్కడున్నా అస్త్రమా నీవు వధించి సీతను తీసుకొనిరా అని ఆజ్ఞ ఇస్తే బ్రహ్మాస్త్రం వెళ్ళి అంత పని చేస్తుంది. రావణాసురుడిని చంపుతుంది, సీతమ్మ తీసుకొని వస్తుంది. చేయలేక కాదు, ఏమో వాడేదో దుష్టుడయ్యాడు, చెడ్డవాడయ్యాడు, తప్పు చేశాడు. చూద్దాం, తెలుసుకుంటాడేమో, మారుతాడేమో. రావణాసురుణ్ణి మార్చడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు. రావణాసురుణ్ణి చంపలేక కాదు, చివరికి యుద్ధము రేపు అనగా కూడా అంగదుని పంపాడు. రాయవాడు వెళ్ళి చెప్పిరాదన్నాను. యద్బలం త్వం సమాధిష్ట ప్రియాన్మయ కృతవానసి తద్బలం దర్శయస్వాద్య. ఏ బలాన్ని నమ్మి నీవు నా ప్రియురాన్ని తీసుకొని వెళ్ళావో ఆ బలం చూపెట్టాను. భయపడ్డావా? సీతను అప్పగించి శరవణుడు రక్షిస్తాను. చివరి ప్రయత్నంగా అంగదుణ్ణి కూడా రాయబారంగా పంపాడు. అంతేకాదు, మనం చెప్పుకున్నాం, యుద్ధంలోకి వచ్చిన వాణ్ణి కూడా రథమును, గుర్రములను, సారథిని, కవచాన్ని, ధనువును, బాణాలను, ధ్వజాన్ని అన్నీ ధ్వంసం చేసి నిరాయుధునిగా నిస్సహాయుడిగా నిలిపి, మరి అప్పుడు తలుచుకుంటే ఇంకో బాణం వేస్తే వాడు ఏమవుతాడు? చావడా? బాణం వేశాడు, పోరా ఇంటికి పో, అలసిపోయావు, రాత్రికి వెళ్ళు, విశ్రాంతి తీసుకో, అందరినీ చూసుకో, అన్ని ఏర్పాట్లు చేసుకో, మళ్ళీ కొత్త రథం కొత్త వాడిని తీసుకొని అప్పుడు రా, అప్పుడు నా బలం చూద్దు. కానీ ఎందుకు చంపలేకనా? ఏమో మారుతానేమో. ఈ పరాభవాన్ని, ఈ పరాజయాన్ని పొందిన తర్వాతగా అందరిలాంటి వాడు రాముడు కాదు, నేనెందరితోనో యుద్ధం చేశాను, ఇలాంటి వీరుడు కానీ అన్నాడు కూడా, ఇలాంటి వీరుడు కనపడలేదు, ఇతన్ని నేను గెలవడం కొంచెం ఇబ్బంది అనిపిస్తున్నది అన్నాడు. అదే బుద్ధి కాస్త పెరిగి నాకెందుకు పేచి ఇలాంటి వాడితోటి ఆమెనిచ్చి అతనితో స్నేహం చేద్దాం అనుకొని బాగుపడితే రా. సీతమ్మను తీసుకొని వచ్చి ఇస్తే కాపాడదాం. మనకు విభీషణ శరణాగతి ఘట్టంలో కూడా విభీషణుడు శరణు వేడితే రామచంద్రుడు తీసుకున్నాడు విభీషణుడిని, శరణు అభయం ఇచ్చాడు. అంతేకాదు, సముద్ర తీరంలో కూర్చోబెట్టి విభీషణుడిని లంకకు రాజుగా అభిషేకం చేశాడు. పట్టాభిషేకం. సముద్రం దాటలేదు. అబ్ధిం నటేరిత నజగ్నిధ రాక్షసేంద్రం అంటాడు మనకు ఒక మహానుభావుడు. సముద్రాన్ని దాటలేదు, రావణాసురుణ్ణి చూడలేదు, రాక్షసులతో ఇంకా యుద్ధం మొదలుపెట్టలేదు, వారందరినీ గెలవలేదు. అప్పుడే పట్టాభిషేకం చేస్తే గట్టి ఏమిటండి? పొరపాటున వాడు గెలిస్తే ఎలాగో. పోనీ నీవే గెలిచావనుకుందాం, గెలుస్తావన్నాం. శరణు వేడగానే విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు అన్న విషయం రావణాసురుడు తెలుసుకొని, ఇతను ఉత్త పోడా ఉన్నట్టుంది, వెళ్ళి ఎవరడిగితే వాడికి ఇచ్చినట్టుంది, నేను కూడా వెళ్ళి శరణు వేడుతాను అనుకొని రావణాసురుడు కూడా వచ్చి శరణు వేడితే ఏం చేస్తావయ్యా అన్నాడు సుగ్రీవుడు. మమ అయోధ్య దాస్యామి. నిజంగా రావణాసుడు అంత మంచివాడే రావాలే కానీ నా అయోధ్యని ఇస్తాను. శక్తి లేకనా, చేత కాకనన్నాడా,
సామర్థ్యం లేక అన్నారా? ఇదంతా షో. అంటే ఒక సామాన్య మానవుడు ఇలాంటి కష్టాలు వస్తే ఎన్ని రకాల ఇబ్బందులు పడుతూ ఆ కష్టాలను దాటాలో అవన్నీ మనకు చూపడానికి బాగా లెక్క. రెండవది, రావణాసురుణ్ణి మార్చడానికి ప్రయత్నించాడు. మన అదృష్టం బాగుండి వాడు మారలేదు కదా. రావణాసురుడే మారి ఉంటే, మరి వారి శరణు వచ్చి ఉంటే రామచంద్రుడికి మరి కాస్త మంచి పేరు వచ్చేది కదా. భార్యను అపహరించిన వాడిని కూడా క్షమించిన మహోదరుడని పేరు వచ్చేది. అంత మంచి పేరు రావడానికి కావలసిన పుణ్యాన్ని రాముడు చేసుకోలేదు అంటాడు భక్తుడు. అంతే కదా. మంచి పేరు రావాలంటే మరి పుణ్యం చేసుకోవద్దాం. రాముడి దగ్గర లేదు పుణ్యం, ఏం చేద్దాం, వాడు రాలేదు, శరణుడు వెళ్ళలేదు ఇత్యాది వృత్తాంతాలను మనం జాగ్రత్తగా గమనిస్తే రావణాసురుణ్ణి చంపలేక రాముడు కష్టపడింది కాదు, అతనిలో మార్పాలని, అతన్ని మంచివాడిని చెయ్యాలని, అతని దుష్ట ప్రవృత్తిని తొలగించాలని ప్రయత్నం చేయటానికే ఇంత శ్రమ తీసుకున్నాడు. కానీ నిజంగా చంపలేక కాదు అనే భావాన్ని మనసులో పెట్టుకొని మన అంటాడమ్మా కిళ్ళిక్కిడందాని వాడిని గిల్లి పారేసింది. సరేండి, రాక్షసుణ్ణి అనకుండా దుష్ట రాక్షసుణ్ణి అంటారు. రాక్షసుడు మంచివాడు ఉంటాడు, ఒకడు మంచి రాక్షసుడు, ఒకటి చెడ్డ రాక్షసుడు, ఇలా ఉంటారండి. వాడు అంటే దుష్టుడు కదా. అలా ఏం లేదు నాయన, వాడి తమ్ముడే ఉన్నాడు కదా. ఎవడు వాడు? విభీషణుడు. వాడు రాక్షసుడే కదా. చెడా మంచిగా? వాడు మంచి రాక్షసుడు. ఆ మాట మనం కాదు, చెదిరే చెప్పి చూపండి. రాముడితో మాట్లాడుతున్నప్పుడు మా గారు రావణాసురుడు అఖిల లోకాలను తన పరాక్రమంతో గెలిచినవాడు, రెండో అన్నవారు కుంభకర్ణుడు తన బలంతో అందరినీ భయపెట్టాడు, ఇంకా మూడోవాడు ఉన్నాడు, వాడు కూడా మా అన్నగారే, వాడి పేరు విభీషణుడు. మా కులంలో పొరపాటున పుట్టాడు, చెడ్డ పుట్టాడు వాడు. నటు రాక్షస చేర్చిత. వీడినట్టు ధర్మాత్మ, వాడు ధర్మాత్ముడు. రాక్షస బుద్ధి ఒక్కట్లేదు వాడు. రాక్షసుడిగా పుట్టాడు, ఆ బుద్ధులు లేవు. చెల్లె చెప్పిందండి మంచుడు కదా. రాక్షసుల్లో మంచి రాక్షసుడు ఉంటారు. ప్రహ్లాదుడు ఉన్నాడు మంచివాడు. ఇంకొకడు ఉన్నాడు, ఎవరైనా వృత్రాసురుడు అంటాం. మనకు భాగవతంలో వస్తాడు. వృత్రాసుర వధ ఉంటేనే దాన్ని భాగవతం అనాలి అన్నారు. అది ఉండాలి, నారాయణ కవచము ఉండాలి. ఈ రెండు ఉంటేనే భాగవతం. వృత్రాసురుడు అంటే త్వష్ట ప్రజాపతి, అతని కుమారుడు విశ్వరూపుడు అంటాం. కారణాంతరాల వల్ల విశ్వరూపుణ్ణి ఇంద్రుడు గురువుగా స్వీకరించాడు. పెద్దలు వచ్చి అడిగారు కాబట్టి ఒప్పుకున్నాడు విశ్వరూపుడు. సరే, నారాయణ కవచాన్ని చెప్పి స్వర్గాన్ని మళ్ళీ ఇంద్రుడికి లభింపజేశాడు. రాక్షసులను సంహరింపజేసి ఓడింపజేశాడు. గెలిచిన తరువాత మళ్ళీ యజ్ఞం మొదలు పెడితే ఈ విశ్వరూపుడు యజ్ఞం చేస్తూ కొంచెం రాక్షసులకు దగ్గరి బంధువు కాబట్టి ప్రత్యక్షంగా దేవతలకు ఆహుతులిస్తూ రహస్యంగా రాక్షసులకు ఆహుతులిచ్చాడు. అది చూచినటువంటి ఇంద్రుడు కోపం వచ్చి అతని 3 తలకాయలు తీసేశాడు. నా కొడుకు దగ్గరికి వచ్చి అతన్ని గురువుగా కోరి ప్రార్థించి గురువుగా పొంది అతని దైవత రాజ్యాన్ని ఇంత మంచివాడు మంచి లాభాన్ని పొంది మళ్ళీ నా కొడుకును చంపుతావా, నీ సంగతి చూస్తాను అని త్వష్ట యజ్ఞంలో ఇంద్రచతుర్వర్ధస్వ సంకల్పంతో ఇంకో రాక్షసుడు సృష్టించాడు. వాడే వృత్రాసురుడు.
వీడు ఎంత పెద్దవాడంటే, ఎంత చిన్నవాడంటే, పెద్దవాడు అనుకుంటే ఎంత చిన్నవాడయ్యా అంటే, మనం ఇప్పుడు చెప్పుకున్నామే కుంభకర్ణుడు. చాలామంది వినుంటారు ఎంత ఉంటాడు కుంభకర్ణుడు కదా. అంత పెద్ద కుంభకర్ణుడు ఈ వృత్రాసురుని కుడికాలు బొటన వేలంతా ఉంటాడు. మూడు లోకాలను అలవోగ్గా మిగుతాడు, అంత చిన్నవాడు. ఇంద్రుడు ఐరావతం ఎక్కి వస్తే ఐరావతంతో ఇంద్రుడిని మింగేశాడు, అంతటి భయంకరుడు. కానీ పరమ భక్తుడు. ఒక సమయంలో యుద్ధంలో ఇంద్రుడి వజ్రాయుధం కింద పడిపోతే తీసుకోరా, ఏదో ఒక ఆయన గద అనుకోండి, ఓ గద కింద పడితే తీసుకో, యుద్ధం చెయ్యి, నన్ను చంపు, నీవు చంపడానికే ఉన్నావు, నేను చావడానికే వచ్చాను. ధర్మం మీది, అధర్మం మాది, రాక్షసుడు మరణించాలి, దేవతలు చంపాలి, చంపురా, యుద్ధం చెయ్యి, భయపడతావేమిటి? ఏ కదా ఇది? మరి నువ్వు ఎందుకు వచ్చావా మాత్రానికి? ఎలాగో నేను చచ్చేవాడివే, నువ్వు చంపేవాడివే, జయం నీదే, ఇంత మంచి బుద్ధుంటే యుద్ధానికి ఎందుకు వచ్చావు? ఓడిపించేవాడా, నేను యుద్ధానికి వచ్చి నేను చంపడానికి కాదు, నీకోసం కాదు. నేను యుద్ధానికి వస్తే ఎలాగో మీరెవ్వరూ నా ముందర నిలవలేరు, గెలవలేరు. నాతో ఓడిపోయిన మీరు ఏం చేస్తారు? మీ పెద్ద ఆయన పిలుస్తారు కదా నారాయణుణ్ణి, ఆయన చూతామని వచ్చారు. శ్రీమన్నారాయణుణ్ణి దర్శించుకోవాలని వచ్చాను. పసిపిల్లలు పాలకెదురు చూస్తున్నట్టుగా, ప్రియురాలు ప్రియుడికి ఎదురు చూస్తున్నట్టుగా నా మనస్సు నారాయణుడిని చూడటానికి ఎదురు చూస్తూ ఉంది. ఇలాంటి మంచి రాక్షసులు చాలామంది ఉన్నారు కాబట్టి మన అండాలమ్మ పొల్లా అరక్కది. అందులో రావణాసురుడు ఎంత దుష్టుడంటే, ప్రపంచంలో ఉన్న దుష్టులందరికంటే పరమ దుష్టుడు. మారీచుడు ఉన్నాడు, లేడీగా వచ్చిందమ్మని ఊహపరిచాడు. ఇంకోడు ఉన్నాడు, వాడు విద్యుత్కుడు ఉన్నాడు, మాయారాముడు తెలిసి తెచ్చి చంపానని చెప్పి. ఇంద్రజిత్తు ఉన్నాడు, మాయాహితం చంపడానికి చేశాడు. కవంతుడు ఉన్నాడు, విరాటుడు ఉన్నాడు, ఇలా చాలామంది ఉన్నాడు. కానీ అమ్మను నాన్నను వేరు చేసిన వాడు ఒక రావణాసుడే. ఘోరం చేశారండి. నాన్న దగ్గర నుంచి అమ్మను తెచ్చిన వాడెవడు? వాడు ఒక్కడే. ప్రపంచంలో తల్లిదండ్రులు విడదీయవచ్చా? ఏ పాప ఇంతకంటే చిన్న పాప. తల్లిని తండ్రిని వేరు చేస్తే మరి తామెలా ఉండాలి? పుత్రుడు తన భార్యతో తాను కలిసి ఉండి అమ్మను నాన్నని వేరు చేస్తే పుణ్యత్వం పోవాలండి. ఇద్దరు కొడుకులు ఉంటే ఇప్పటికాలం మనం చూస్తున్నాం కదా, పొరపాటున కర్మభాగాలకు ఇద్దరు కొడుకులు ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? ఒక రమ్మను ఒక నాన్నను పంచుకుంటారు. అవునండి, 6 నెలలు మీ ఇంట్లో, 6 నెలలు మా ఇంట్లో. అమ్మ మీ ఇంట్లో, నాన్న మా ఇంట్లో, మేము మాత్రం మా ఇంట్లోనే ఉంటాం. ఎంత ఘోరం అండి పాపం. నేను తల్లిని తండ్రిని వేరు చేయటం కంటే పెద్ద పాపం లేదు. వాడు అమ్మను అందులో చెరబట్టాడు, తొలియడం కాదు, తల్లిని చెరబట్టిన దుష్టుడు. అంతేకాదు చాలా వీరుణ్ణి చెప్పుకున్నాడు. 3 లోకాలను నా బలంతో ఉంచాను, నన్ను ఎదిరించేవారే లేరు, నాతో పోరేవారే లేరు, అందరూ నాట్య పాటించేవారు. అన్న ఇంత చెప్పుకున్నావు కదరా, నిజంటుంది దానచౌర్యం త్వయాకృతం. నిజంగా నీవు అంత గొప్పవాడవైతే దొంగతనంగా ఎందుకు తెచ్చేవాడు? మరి నిజంగా వీరుడవై ఉంటే
మావారు పక్కన ఉన్నప్పుడు వచ్చి తీసుకొని రావాల్సింది. వీటి సంగతి చేసేది. నా భర్త పక్కన ఉన్నప్పుడు, నా మరది పక్కన ఉన్నప్పుడు, పోనీ ఇద్దరు ఒకడున్నా చాలు. లక్ష్మణస్వామి ఉన్నా, రాముడున్నా, వారిని ఓడించి నన్ను చేయగలిగితే నీ మాటను నమ్మేదాన్నేమో. ఎదురుపడటానికి భయపడి వారితో పోరాడలేక వారిద్దరిని దూరంగా పంపి నన్ను దొంగతనంగా తెచ్చిన నీచ అంటుందిరా సీతమ్మ. త్వము నీచ శశస్మృత. మా రాముడు సింహం, నీవు కుందేలు. ఏమిటి? దొంగవు. ఇది ఇంకో దుష్టం కదా. ఇన్నిటిని మనసులో పెట్టుకొని పోదమ్మా పొల్ల అరక్కనయి కిళ్ళిక్కిడందానయి. ఎంత కష్టపడ్డట్టు మనకు కనపడ్డా లీల కోసమే చంపాడు. రావణాసురుడికి బుద్ధి వస్తుందేమో అని ప్రయత్నించాడే తప్ప చంపలేక కష్టం లేదు. పిల్లలెల్లారం పావైకడం. తరువాతి మాట ఇలా రామచంద్రుని కీర్తిని గానము చేస్తూ, కృష్ణ పరమాత్మ కీర్తిని గానము చేస్తూ పిల్లలందరూ ఏ ప్రదేశంలో మనం వ్రతం చేద్దామని ముందుగా నిశ్చయించుకున్నామో ఆ ప్రదేశానికి వెళ్ళిపోయారు. అప్పుడే వెళ్ళిపోయారా? పడిందా అంటే వాడింది. ఎలాగమ్మా? గుర్తేమిటి? తెల్లవారటానికి వారు గొల్లవారు కాబట్టి వారికి వాచీలు, క్రాకులు, గడియారాలు, సెల్లులు ఏమి ఉండవు కదా. ఎలా? ఆకాశమే దిక్కు, చుక్కను చూసి చెప్పుకుంటారు. మనం ఇప్పుడు మారాం కానీ ఒక 10 రోజుల్లో చుక్క పొడిచిందేనే లేచేవారు. చమత్కారం గమనించాలి. నిద్ర అయిన వారికి కూడా చుక్క పొడవగానే చుక్క పొడిచినట్టు తెలిసేది. మరి ఏ సెల్ అలారం లేకున్నా అదే అలారం లేచి చూచి చుక్క పొడిచింది, పద వ్యవసాయానికి పోదాము. రైతులందరూ చుక్క పొడవగానే బయలుదేరేవారు. ఏమిటి చుక్క? చుక్క అంటే ఒరిజినల్ శుక్ర. శుక్ర వికృతి చుక్క, శుక్ర వికృతి చుక్క. చుక్క పొడిచింది అంటే శుక్రుడు దహించాడు. వాడు తెల్లవారుజామున వస్తాడు శుక్రుడు, బృహస్పతి పోతాడు. దాన్ని పడలేదని చతుర్థం. వీడొస్తే వాడు పోతాడు, వాడొస్తే వీడు పోతాడు. బృహస్పతి వచ్చాడు, శుక్రుడు పోతాడు. శుక్రుడు వచ్చాడు, పడదు మన చతుర్థ దాన్ని. కాబట్టి శుక్రుడు వస్తే తెల్లవారినట్టు గుర్తు, బృహస్పతి వస్తే తెల్లవారినట్టు గుర్తు, బృహస్పతి వస్తే పొదుగుగినట్టు గుర్తు. కనబడుతుంది చుక్క మనకు. శుక్రుడు వచ్చాడు, బృహస్పతి వెళ్ళాడు. ఇవి కూడా నీకు సరిపోవనుకుంటే పుళ్ళం చెలంపినగా పక్షులు లేచి అరుస్తున్నాయి. పక్షులు తెల్లవారక ముందు లేవవు కదా. ఏమిటో చెప్తున్నారు మీరు మాటలన్నీ. కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. మీరు పరమాత్మనే ధ్యానం చేస్తూ కృష్ణుడే రావాలి, కృష్ణుడే రావాలి, వెళ్ళాలి వెళ్ళాలి, తెల్లారుతుంది 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 అనే భావనలో మీకు అన్ని చుక్కలు శుక్రునిలా కనబడతాయి. వచ్చేవన్నీ శుక్రులు, పోయేవన్నీ బృహస్పతి. వాడు అనేది ఊడిపోలేదు. మీ గోలకు పక్షులు లేచి అరుస్తున్నాయి. తెల్లవారడము కాదు ఇలా అంటారేమో అని పోతడి అన్నాయి. తెల్లవారక ముందు లేవాలి, చీకటి పోకముందు కృష్ణుణ్ణి కలవాలి, అతనితో వ్రతం చేయించుకోవాలి, అతని సౌందర్యాన్ని దర్శించాలి, అతని నామాన్ని కీర్తించాలి. మళ్ళీ తెల్లవారితే స్వామి దొరకడో ఏమో అని భయపడుతూ భయపడుతూ మేము వస్తూనే నీవు హాయిగా పడుకొని ఉన్నావా? ఏమై ఉంటుంది కారణం?
మాకు ఉన్న తొందర నిందుకు లేదు. ఓహో పోదరి కన్నినాయ్, నీవు చాలా అందమైన కన్నులు కలదానవు, పద్మముల వంటి కన్నులు కలదానవు, తుమ్మెద వంటి కన్నులు కలదానవు, లేడి వంటి కన్నులు కలదానవు, మధ్యలో తుమ్మెద ఉన్న పద్మం వంటి కన్నులు కలదానవు. నీ కన్నులతో పద్మాన్ని, తుమ్మెదను, లేడిని ఓడించేంత సౌందర్యం గల కన్నులు కలదానవు. పద్మము, లేడి, తుమ్మెద శత్రువులుగా చెప్పుకోవడానికి భయపడేంతటి అందమైన కన్నులు కలదా. ఇందర్థం మనం బాగా చెప్పుకోవాలనుకుంటే ఈ ఒక్క పదం చాలు. ఇవాళ రేపటికి వ్యాఖ్యానానికి 5-6 గంటలు హాయిగా చెప్పుకోవచ్చు. చాలా అర్థాలు ఉన్నాయి. మొత్తం వేదాంతం అందులోనే ఉంది. ఒక్క చిన్న పోదరి కన్నినాయ్ అంటాడమ్మా, ఇంత వేదాంతాన్ని చెప్పి సరే ఆయనంతా చెప్పుకున్నారు. వేరే సంగతి నేత్ర సౌందర్యాన్ని చూచి నీకున్నది కాబట్టి నాకింత అందమైన కన్నులున్నప్పుడు నా సౌందర్యానికి మోహాన్ని చెంది వస్తే ఆయనే వస్తాను, నేను ఎందుకు పోవాలి? నా అందమైన కన్నులు కావాలి అనుకుంటే ఆయన వర్తం చేసుకుంటా, వర్తం చేస్తాను. వస్తే ఆయనే వస్తారండి, నాకేం పని అని నిర్భరంగా పడుకున్నావమ్మా. అయినా తప్పే కదా. మనం ఇప్పుడు ఏం చేయాలి? చమత్కారం గమనించండి. ఈ సమయంలో మనం స్నానం చేయాలి కదా. మన వ్రతం స్నాన వ్రతం కదా. అది లోకం కోసం. కృష్ణ పరమాత్మ విరహాన్ని తట్టుకోలేక ఒళ్ళంతా వేడెప్పుడు వేడెక్కిన ఒళ్ళును చల్లబరుచుకోవాలంటే చల్లటి నీళ్ళలో స్నానం చేయాలి కదా. మరి సూర్య భగవానుడు ఉదయిస్తే కిరణాలు పడితే ఆ వేడికి మన వేడి పెరుగుతుందా తగ్గుతుందా చల్లబడుతుందా? కాబట్టి సూర్య భగవానుడు రాకముందు మనం స్నానం చేయాలి కదా. ఇంత మంచి రోజు లభించింది, నన్నాడాలంటారు. ఇంత మంచి రోజు వచ్చింది. ఎంత మంచి రోజు! ఏ రేపల్లెలోని వృద్ధులు కృష్ణుణ్ణి చూడొద్దు, కృష్ణుడితో మాట్లాడొద్దు, కృష్ణుణ్ణి కలవద్దు అని నిబంధనలు పెట్టారో వారే అతనితోటే వెళ్ళి వ్రతం చేయని పంపించారు కదా. కృష్ణ పరమాత్మను చూడటానికి, మాట్లాడటానికి, కలవటానికి, వ్రతం చేయటానికి వద్దన్న వారు సహకరించిన మంచి రోజు వచ్చినప్పుడు మళ్ళీ కొద్ది రోజులైతే కాదు, కొద్ది సమయం గడిస్తే వాళ్ళే వద్దలేదా? మళ్ళీ వారి బుద్ధి మారక ముందే ఇలాంటి మంచి రోజు మళ్ళీ 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 మనకు రాదు. కాబట్టి వచ్చిన మంచిని ఉపయోగించుకోగా చల్లటి నీళ్ళను మనం హాయిగా స్నానం చేద్దాం. పళ్ళిక్కిడంతియో బావాయి అమ్మాయి, ఇంత మంచి రోజు హాయిగా స్నానం చేయడానికి లేచి మాతో కలిసి రాకుండా ఇంకా పడుకొని ఉన్నావా? తవిరిందు కలందు కళ్ళం తవిరిందు, కపటాన్ని విడిచిపెట్టి మాతో రా అంటే దొంగ నిద్రపోతున్నావా? నిజంగా నిద్రపోతున్నావా? నిజంగా నిద్రపోతూ ఉంటే పిలవగానే లేవాలి కదా, శాస్త్రం కదా. నిద్రపోతున్నవాడు పిలిస్తే లేస్తాడు, పోతున్నాడు అందించినవాడు వాడు లేవాడు. నిద్రపోతే లేవకూడదేమో అనుకుని లేవాడు వాడు. నిద్రపోతున్నవాడు తప్పుడు చేస్తే లేస్తాడు వాడు. మరి నీవు లేవటం లేదంటే నిద్ర పోతున్నట్టు నటిస్తున్నట్ట. ఈ కపటం చాలమ్మా, లేచి రావాల్సింది. ఇలా మనం మరికొన్ని అర్థాలు చెప్పుకోవాలి. కాబట్టి ఈ అర్థం అయిపోయింది అనుకున్నాం. మొదలు చెప్పాను కదా, ఎన్నడూ అయిపోదు, ఎన్నాళ్లకు అయిపోదు, ఎన్నేళ్లకు అయిపోదు. కొన్ని రోజుల్లో, కొన్ని గంటల్లో, కొన్నిసార్లు అయిపోయింది అనుకోవాలి. ఇప్పుడు మనం
ఏం చేయాలి? విశేషమైనటువంటి వ్యంగ్యార్థాన్ని చెప్పుకోవాలి, ఆచార్యపరంగా అర్థాన్ని చెప్పుకోవాలి. అస్మద్గురుభ్యో నమః అనుకున్నాం కదా, మనం గురువు గారిని దీనికి వ్యాఖ్యానంగా చెప్పుకుంటున్నాం. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే, పుళ్ళిన వాయి కీండానై పొల్లా అరట్టనై కింది కిడందానై. పుళ్ళిన వాయి కీండానై, పక్షి నోటిని చీల్చినవాడు. పక్షి అంటే కొంగ. మనం కొంగ జపమని చెప్పుకున్నాం కదా ఇప్పుడే. కొంగ జపం అంటే ఏంటంటారు? లేని దాన్ని ఉన్నట్టు చూపటాన్ని కొంగ జపం అంటాం. మనసులో ఒకటి పెట్టుకొని పైన మరొక తీరుగా ప్రవర్తిస్తారు. నేను ఉపవాసం ఉంటున్నానండి, ఈరోజు ఏకాదశి, ఉపవాసం ఉంటాను, అన్నం తినను. మరి ఏం తింటావు? ఏమంటాను దాన్ని? ఉప్పుడి పిడియండి అంటే ఉప్మా అన్నమాట. మరీ కొంచెం కాదు, 2 కిలోలు చేయండి తిందాం. మరి అన్నం తినను, అన్నం కంటే 4 రెట్లు ఉప్పుడి పిండి తింటాను. ఇప్పుడు ఏకాదశి వదిలేసా. దీన్ని దామం అంటారు. మనస్సులోనేమో తినాలని, పైకేమో తినటం లేదని చెప్పాలని. ఉపవాసం ఉంటున్నానని చూపాలి, ఉపవాసం కంటే ఎక్కువ తినాలి. పండ్లు తింటారు, పాలు తాగుతారు, ఇంకేమో తాగుతారు, గొడగొడ చేస్తారు. దానికంటే తినడం మరి అబద్ధం కాదు. ఉపవాసం అంటే అర్థం ఏమిటి? కర్మలు చెప్పాను నేను, జ్ఞాపకం అనుకుంటాను. మన మనస్సును పరమాత్మ దగ్గర ఉంచటం ఉపవాసం. ఉపసమీపే వాసం నివాసం. పరమాత్మ దగ్గర ఉండాలి. ఎవరు? మన మనస్సు. ఒక మనసే కాదు, ఏకాదశి 11 అక్కడే ఉండాలి. ఏ 11? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు. ఈ 11ంటిని పరమాత్మ దగ్గర ఉంచుట ఉపవాసం. అంతే తప్ప నేను ఈరోజు ఏమీ తినను, నిరాహారంగా ఉంటాను అని ప్రతిజ్ఞ చేసి అదృష్టం బాగాలేక పక్క ఇంట్లో పెళ్ళవుతుంటే వాడు మైసూరు పాకు, జిలేబీ, గులాబ్జామ్ ఏవో చేస్తే, అరే ఇవాడు ఏకాదశిరా, నేనేం తిన్నాను, రేపు వస్తా అన్నీ తీసిపెట్టు, జాగ్రత్త, మర్చిపోయావు. కొంచెం అలాగే చెప్తుంటాను. పావుపడకోసారి దాచిపెట్టావా, తీసిపెట్టావా, మర్చిపోయావా, అన్ని తీసిపెట్టు, ఏం దాచిపెట్టకు. ఎక్కడుంది మనస్సు? ఉపవాసం ఇది. దీన్ని అందామా? ఇది దంభం. దీనేమంటారు? కపటము, దంభము, మోసము. కొంగ దీనికి ప్రతీక. అందుకే స్వామి చీల్చాడు. ఎంత బాగా చెప్తుంది అన్నాడమ్మా, జాగ్రత్త బాగా చెప్తాడు. నోరు చీల్చాడు అంటే మన అన్ని దంభాలకు మూలమేమిటి? నోరే కదా. జితం సర్వం జితేర చెప్పారు. ఒక్క నాలుకను గెలిస్తే అన్నీ గెలిచినట్టే. మనం ఓడిపోయే దేనికి? ఎదురుగా లడ్డూలు కనబడ్డాయి, అరే అది తీపిరా, నీకు డయాబెటిక్ ఉందిరా, తినొద్దు అంటే ఈ ఒక్క తిని ఇంకో టాబ్లెట్ ఎక్కువ వేసుకుంటాను. తినకుంటే ఏమవుతుంది మరి? బాబు తినకుండా నాలుక నీ మాట వినదు. తినకూడని దాన్నే తింటానంటుంది, అనకూడని దాన్నే అంటానంటుంది. కాబట్టి దాన్ని గెలిస్తేనే దంభాన్ని గెలుస్తాం, కపటాన్ని గెలుస్తాం అనే తత్వాన్ని మనకు చెప్పటానికి కొంగను నోరు చీల్చినవాడు గురువుగారు కూడా మన దంభాన్ని తొలగిస్తాడు. అలాగే పొల్లా అరక్కనై రావణాసురుడు అంటే అహంకారం లేదు, కామం. ఇది చదవాలి కదా. రావణాసురుడు కుంభకర్ణుడు, కామము, క్రోధం. చెడ్డ రాక్షసుడు అన్నాడు. అదే రీతిలో చెడ్డ కామము, చెడ్డ క్రోధము. అదేంటి? మంచి కామం ఉంటుందా? ఉంటుంది. హాయిగా మంచి కామము ఉంటుంది, మంచి క్రోధము ఉంటుంది, మంచి అహంకారము ఉంటుంది.
అంటే సాంసారికమైన విషయాలను కోరుకునుట చెడ్డకామం. నేను పొద్దున్నే లేచి దేవాలయానికి వెళ్ళాలి, భగవంతుణ్ణే చూడాలి, భగవంతుణ్ణే పూజించాలి, భగవంతుని నామాన్నే కీర్తించాలి, ఆయన కథలే వినాలి, ఆయన భక్తులతోనే కలిసి ఉండాలి, ఇవన్నీ కామాలు కదా. ఇవన్నీ కోరికలే కదా. ఈ కోరిక మంచిది కదా. అలాగే భగవంతుని భక్తులను హాని చేసే వారి మీద కోపం వచ్చింది అనుకోండి, కోపం మంచిదే కదా. భగవంతుని మీద కోపం వస్తే చెడు, భక్తులను కోపించే చెడు, వారిని కోపిస్తే మంచిదే. అందుకే మనకేమన్నాడు వ్యాసుడు చెప్తాడు, సంగః సర్వదా త్యాజ్యః తద్ధి హాతుం న శక్యతే. సంగము కలయిక అనేది పూర్తిగా విడిచిపెట్టాలి, సంసార సంబంధాన్ని విడిచిపెట్టాలి, సంబంధం విడిచిపెట్టాలి. విడిచిపెడతామా? సంఘం విడిచిపెట్టలేం కాబట్టి సద్విరేవ సదాకార్య, సత్సంగం చేయగా సరిపోతుంది. సంఘం విలువ లేకుంటే సత్సంగం చెయ్యి, కలయిక విలువ లేకుంటే మంచివారిని కలువు, మంచివారితో మాట్లాడు, మంచివారితోటి వారి నాలుగు మాటలు విను, వారి సేవను చేయి అని కదా, మంచిదే. అలాగే మంచి కామము ఉంది, మంచి క్రోధము ఉంది, మంచి అహంకారం కూడా ఉంది. అందుకే ఆచార్యుడు చెడు అహంకారాన్ని, చెడు కామాన్ని, చెడు క్రోధాన్ని తొలగిస్తాడు. అహంకారం కూడా చెడు మంచి ఉందా? అహం అంటే చెడు, దాసోహం, అహంకారం. మా కథ చెప్తాను కూడా. అద్వైత విశిష్టాద్వైత ఇద్దరు గురువులు ఉన్నారు. ఒకడు దొరికాడు, అయ్యా ఏం చెప్పాలి కదా, సోహం సహా అహం, ఆ బ్రహ్మే నేను అన్నాడు వాడు. వీడు చూసి వాడు అన్నాడు, అట్లా సరే అంటే నువ్వు అను కానీ పక్కన దా పెట్టురా అన్నాడు. దాసోహం, అది వాడు విన్నాడు. అని ఇలా అన్నాడా, సరే దాని పక్కన ఇంకో సా పెట్టురా అన్నాడు. సదా సోహం, వాడే విన్నాడు, పక్కన దా పెట్టురా అన్నాడు. దాసోహం. తేడా ఒక్కసరమే కదా, దానికి దీనికి ఎక్కడుంది తేడా? కాబట్టి గురువు గారు అహాన్ని తొలగిస్తాడు, దాసోహాన్ని కలిగిస్తాడు. నేను చేస్తున్నాను అంటే తప్పు, నీ దాసుడు చేస్తున్నాడంటే రైతు. పరమాత్మ నీకు నేను పూజ చేస్తున్నాను కాదు, నీకు నేను నీ దాసుడిని సేవ చేస్తున్నాను. అందుకే హనుమంతుడు సీతమ్మతో మాట్లాడేంత వరకు యథా రాఘవ నిర్ముక్త శరః సుదన విక్రమ గచ్చేత్ తద్వత్ గమిష్యామి, అలాగను స్వర్గానికి వెళ్తాను, గమిష్యామి సురాలయం, ఆనయిష్యామి లంకాం, లంకను తీసుకొస్తాను, రావణాసురుడు తీసుకొస్తాను, దూతగా వెళుతున్నాను, గోల చేశాడు. సీతమ్మతో మాట్లాడి అశోకవనానికి రాగానే ఉన్నాడు, దాసోహం కోసలేంద్రస్య రామస్య క్రీస్తకర్మణ హనుమాన్ శత్రు సైన్యానం నిహంత మారుతాత్మక అని చెప్పాడు. మరి నేను శత్రు సైన్యాన్ని సంహరించేవాడిని, కానీ ఎవరిని? రాముడికి దాసుడిని. చాలు, పోయింది. కాబట్టి ఇది మంచి అహంకారం. అహం చెడు, దాసోహం మంచి. సాంసారిక కామములు చెడు, భగవద్దాస్య కామన మంచి. సాంసారిక విషయాలను అడ్డగించే వారిపై కోపించుట చెడు, భగవద్ విషయాలు అడ్డగించే వారిపై కోపించుట మంచి. కాబట్టి వల్ల అరక్కడై కిళ్ళిక్కిడంగానే మనము తలుచుకుంటే, మనము ప్రయత్నం చేస్తే మనము ఈ కామాన్ని గెలవలేము, క్రోధాన్ని గెలవలేము, అహంకారాన్ని గెలవలేము. ఆచార్య నీవే
నీవే తొలగించు. పిల్లహ ఎల్లారం పావై కలంబుక్క. పిల్లలందరూ అంటే శిష్యులందరూ ఆ స్థలానికి వెళ్ళారు. ఏ స్థలానికి? కాలక్షేప కూటము అంటారు. అంటే ఇదే ఉపన్యాసము జరిగే ప్రదేశానికి వెళ్ళారు. మనం ఉపన్యాసం అంటాం కదా, ప్రవచనం అంటాం, ఉపన్యాసం అంటాం. కానీ సంప్రదాయం తెలిసిన వారు ఏమంటారు? కాలక్షేపం అంటారు. తిరుప్పావై ప్రవచనం కాదు, తిరుప్పావై ఉపన్యాసం కాదు, తిరుప్పావై కాలక్షేపం. భగవద్ విషయం కాలక్షేపం, రామాయణ కాలక్షేపం, భాగవత కాలక్షేపం, భారత కాలక్షేపం. కాలక్షేపం అంటే సంస్కృతం మాత్రమే తెలిసిన వారు టైం పాస్ అంటారు కదా. కాలం అంటే టైం కదండి, క్షేపం అంటే పాస్, టైం పాస్. తప్పు. కాలుడంటే యముడు, కాలక్షేపం యముణ్ణి తరిమేసేది, మృత్యువును తరిమేసేది, సంసారాన్ని తరిమేసేది. మనం చెప్పుకున్నాం కదా, స్వపురుషం అభివీక్ష్య పాశహస్తం ప్రతి యమక్కిల తస్య కర్ణమూలే పరిహర మధుసూదన ప్రపన్న ప్రభురామణ్యరుణ అవైష్ణవ. ఏం చెప్పాడు? యముడు తన భటుడిని పిలిచి అతని చెవిలో చెప్పాడు, నాయనా నీవు ఎవరి దగ్గరికైనా పో, కానీ శ్రీమన్నారాయణుడి భక్తుల దగ్గరికి మాత్రం వెళ్ళకు, నేను వారికి ప్రభువును కాదు. భగవానుని చెప్తే పారిపోతాడు. అందువల్ల యముణ్ణి తరిమేసేదాన్ని కాలక్షేపం అంటారు. కాలక్షేప కూటం అంటే ఉపన్యాసం చెప్పేటువంటి ప్రదేశము అన్నమాట. ఆచార్య శిష్యులందరూ మీరు రోజు ఎక్కడ ఉపన్యాసం చెప్తారో ఆ ప్రదేశానికి వెళ్ళారు. ఎందుకు వెళుతున్నారు? వెళ్ళి వీడందరూ ఇయాల ముడంగిత్తు. శుక్రాచార్యుడు ఉదయించాడు, బృహస్పతి అస్తమించాడు. అంటే జ్ఞానము కలిగించుకోవటానికి, అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి. శుక్రాచార్యుడు అంటే జ్ఞానానికి ప్రతీక, బృహస్పతి అంటే అజ్ఞానానికి ప్రతీక. అన్యాయం కదండి, ఇదే కదండి. శుక్రాచార్యుడు ఎవరు? రాజుల గురువు. బృహస్పతి దేవతల గురువు. దేవతల అజ్ఞానులా కాదు నాన్న. శుక్రాచార్యుడికి బృహస్పతికి రాని విద్య కూడా వచ్చు, ఎక్కువ ఎక్స్ట్రా. దాన్ని ఏమంటారు? మృత సంజీవని అంటారు. చనిపోయిన వారిని బ్రతికించే విద్య వచ్చు శుక్రాచార్య. అది గురువు గారికి రాదు. ఎందుకు రాదు? అవసరం లేదు కాబట్టి రాదు. వీళ్ళు చావరు కదా, సత్యాన్ని బ్రతికించేది. దేవతలు చావరు కదా, తనకెందుకు? అయితే అవసరం ఉండాలే తర్వాత విషయం. ఒక విద్య ఎక్కువ వచ్చాడు కదా కదా. అంతేకాదు మనం కథ చెప్పుకుంటాం, శుక్రాచార్యులకు ఒక విద్య ఎక్కువ వచ్చు కాబట్టి ఆ విద్య నాకు రాదని నన్ను తక్కువగా చూస్తారేమో అని బృహస్పతి తన కుమారుణ్ణి పంపాడు ఆయన దగ్గరికి విద్య కోసం. ఎవరైనా కచుడు అంటారు. మన కచదేవయాని వృత్తాంతం భాగవతంలో వస్తుంది, భారతంలో చాలా పెద్దగా ఉంది. కచదేవయాని వృత్తాంతం భారతంలో 16 అధ్యాయాలలో 2000 శ్లోకాలతో ఉంది. మనకు చాలా తక్కువ తెలుసు కదా, అలాంటివి సరిగ్గా తెలుస్తుంది రహస్యాలు ఏంటో. అందులోని రహస్య కథ కాదు, రహస్యం ఏంటి తెలుసుకోవాలి. కచుడు వెళ్ళి, అయ్యా నేను ఫలానా వారి కుమారుణ్ణి, నా పేరు ఫలానా, మీ దగ్గర విద్య నేర్చుకుందామని వచ్చాను, మృత సంజీవని నేర్చుకోవాలని వచ్చాను, అది మాకు రాదు, మీరు బోధించాలి అంటే శుక్రుడు తథాస్తు అలాగే చదువుకోవాలని అన్నాడు. గురువుగారి దగ్గర రాగము ద్వేషము ఉందా? వారు ఎప్పుడు కొట్లాడుకోరు, మనం కొట్లాడుకున్న వారి పేరు చెప్పుకొని వాడిద్దరు కలిసే. మనం ఏం చేస్తామంటే దేవతలు నాకు శత్రువులు కదా కాబట్టి వీళ్ళు వాడి శత్రువులు కాదు, వాడి శత్రువులే.
వారికి వారు వీరికి వారు ఎవరి గెలుపును వారు కోరుతారు. తమ శిష్యుడు గెలవాలని గురువు కూడా తప్ప అలాగే చేస్తారు. కాబట్టి అక్కడ అనుకున్నాను తమ న్యాయం జరుగుతుంది నాయన చదువుకో. అయితే రాక్షసులు చూచారు, వీడు మన దగ్గరికి వచ్చి మన విద్య కాస్త వీడు నేర్చుకుంటే రేపు మనకి చదువు పిల్లవాడు, అందులో అందగాడు, యువకుడు బాగున్నాడు, వీడు దీన్ని ప్రచారం చేసి మొత్తం లాక్కోదిపోతే మనకేమిటి? వీడిని లేకుండా చెయ్యాలి అని ఈ రాక్షసుడు వాడిని మొత్తం మీద ఒక 24 సార్లు చంపారు. అదేంటారా? చంపిన ప్రతిసారి ఈయన కుమార్తె దేవయాని నాన్నగారిని బతికించేది. నాన్నగారు ఆ అబ్బాయి రాలేదు, అందరు వచ్చారు, సంవత్సరానికి వెళ్ళారు, అబ్బాయి రాలేదు, పూలకు వెళ్ళారు, అబ్బాయి రాలేదు. ప్రతిసారి ఆ పిల్లవాడు రాలేదు మేము చెప్పడం, ఆయన చూచి అయ్యో చనిపోయాడని బతికించడం, ఇలా 24 సార్లు జరిగింది. ఇది చూచి రాక్షసులు ఇలా అయితే లాభం లేదు, వీడు మళ్ళీ రాకుండా చని వాడిని చంపి కాల్చి బూడిద చేసి ఆ బూడిదను మద్యంలో కలిపి ఆ మద్యం జరగ ఇచ్చాడు. అది శుభ్రంగా తాగేశాడు, ఒక కప్పులో పోయాడు. మళ్ళీ శర మామూలే, నాన్నగారు ఫలానావాడు రాలేదు, మొత్తం చూశాడు, ఎక్కడ లేదమ్మా ఎక్కడ లేదమ్మా, అలా అనుకుంటుందని ఎక్కడో ఉంటాడు కదా చూడండి, చూశానమ్మా అన్ని లోకాలు చూశాను, ఏ లోకంలో లేడు, ఎక్కడ లేడు. మనం చెప్పాం కదా, ఆడవారి వారికంటే 32 రెట్లు బుద్ధిబలం ఎక్కువ. అందుకే శాస్త్రంలో మనం ఒక 5 ఏళ్ళు చిన్నవారిని చేసుకోవాలి. అప్పటికే వాళ్ళు మనకంటే 27 ఏళ్ళు పెద్దవాళ్ళు. కాబట్టి ఎంత గొప్ప తెలివిగల భర్తనైనా అబ్బాయినైనా ఏం చేస్తారో తెలుసు మీకు చెప్పవలసిన పని లేదు. కాబట్టి ఆయన ఆలోచించి నాన్నగారు మీ కడుపులో ఉందేమో చూడండి, చూస్తే ఉన్నాడమ్మా, మరి తెప్పించండి, ఇచ్చిదానా వాడిని తెచ్చి నేను చేస్తాను, వేరే మార్గం లేదు కదా, పొట్ట తీర్చుకొని రావాలి. ఎందుకు నాన్నగా భయపడతారు? ఆ విద్య వాడికి చెప్పండి, వాడికి పురస్చరణ చేయండి, వాడు నేర్చుకుంటాడు, బయటకు వస్తాడు, మనం బతికిస్తాడు. మరి ప్రాక్టికల్ అయితే రెండే చేయరు, థియరీ ప్రాక్టికల్ రెండు అయిపోతాయి కదా. సరే బాగానే ఉంది, ఏరా చేస్తావా, గురుద్రోహం చేస్తావా? రామరామ చేయనండి, గురుగారి ద్రోహం చేస్తాను. సరే చెప్తున్నాను నేర్చుకో. మంత్రం చెప్పాడు, పురస్చరణ చేయించాడు, సిద్ధి పొందించాడు, ప్రయోగం అక్కడ కడుపులో చేయించాడు. కడుపులో చాలా క్రిములు ఉంటాయి, ఓ క్రిమిని చంపించి బతికింపజేశాడు. సరే మంచిది, ఇక రా పొట్ట తీసుకొని వచ్చాడు, మళ్ళీ ఇతన్ని బతికించాడు. ఇప్పుడు చెప్పండి, రాక్షసుడు వారికి ఉపకారం చేశాడా అపకారం చేశాడా? కదా. ఇలా ఉంటే శుక్రాచార్యులు ఆ విద్య వాళ్ళకి చెప్పేవాడండి ప్రసంజీవని. మనము చెడు చేయాలి అనుకుంటే అది దానివల్ల మీరే జరుగుతుంది. ఇలా ఒక విద్యను నేర్చుకున్నవాడని ఒక అర్థం. ఇది కాక గురువును ఎందుకు మనం అజ్ఞాని అన్నామంటే, రాక్షసులు పగలంతా యజ్ఞములు, యాగములు, దానములు, ధర్మములు చేసేవారు, రాత్రి పూట పసిలతో రమించేవారు, పరద్రవ్యాన్ని హరించేవారు, పరులని హింసించేవారు. సంపుదామంటే పగలంతా ధర్మం, బ్రతికిద్దామంటే ధర్మం. అప్పుడు ఇంద్రుడు స్వామిని ప్రార్థిస్తే స్వామి చెప్పాడు గురువుని పిలిచి, ఆయన ఓ కొత్త శాస్త్రం సృష్టించురా బాబు, చారువాత మతము అంటారు దాన్ని. భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కృత తస్మాత్ సర్వ ప్రయత్నేన రుణం కృత్వా ఘృతం పిబా. ఒకసారి చనిపోయిన తర్వాత కాలి బూడిదని శరీరం మళ్ళీ పుడుతుందా అని అర్థం ఉంది ఆ మాటకు. కాబట్టి బ్రతికి ఉన్నప్పుడు బాగా నెయ్యి తాగు. అయ్యా డబ్బులు లేవండి, అప్పు చేసి తాగురండి, అయ్యేది కూడా చనిపోయిన తర్వాత
బాగా అప్పు చేయి, హాయిగా తాగి తాగు, చచ్చిపో, కాడి పూడి చదువుతావు. నువ్వు అడుగుతాడా? చచ్చిపోయి మళ్ళీ పుడుతుందా? పుట్టదు. ఈ మాట బాగా అందరికీ నచ్చింది. నిజమే కదా? చచ్చిపోయింది ఎప్పుడూ పుట్టదు. ఏది పుడుతుంది? చనిపోయింది పుడుతుంది. చనిపోయి పుట్టడం ఏది? అవునా? అర్థమైందే కదా? చనిపోయింది శరీరం, చనిపోనిది ఆత్మ. పుట్టేది అది. ఆత్మ పుడుతుందే? ఆత్మ పుట్టుకలేదే, ఆత్మ మరణం లేదే. పుట్టుక అంటే ఏమిటి? శరీరంలోకి ప్రవేశించుట. పుట్టుక అంటే శరీరంలోకి ప్రవేశించుటను పుట్టుక అంటారు. అవునా? ఈ శరీరాన్ని విడిచిపెట్టిన ఆత్మ శరీరంలోకి పుడుతుంది. అంటే కదా మరి ఏ శరీరం చనిపోయిందో అది పుట్టదు. కాలిపోయింది ఆత్మనా శరీరమా? ఆత్మ కాలిపోయిందా? లేదే. అది పుట్టదు, శరీరం పుట్టదు. అది బూడిదైపోయింది. కానీ ఆత్మ ముందే పోయింది. చనిపోవటం అన్నాం కదా, శరీరాన్ని విడిచి ఇంకో జోడికి పోయింది ఆత్మ. ఇంకో జోడి కంటే ఇంకో జరిగింది, అది పుట్టింది. ఈ వీక్ పాయింట్ వాని మతంలో ఉంది. మనకు ఆ రహస్యం తెలియదు. అందుకే చమత్కారం ఏమిటంటే ఇందులో అర్థము, మృత సంజీవని విద్య గురువు గారికి రాదు, బృహస్పతికి రాదు, శుక్రుడికి వస్తుంది, దాన్ని నేర్చుకున్నాడు అంటే రహస్యం ఏమిటంటే, మృత సంజీవని అంటే అర్థం ఏమిటి? చనిపోయిన వారిని బతికించుట. చనిపోవుట అంటే అర్థం ఏమిటి? శరీరాన్ని విడిచి ఆత్మ వెళ్ళుట కదా. శరీరాన్ని విడిచి ఆత్మ వెళ్ళుట చనిపోవుట. శరీరాన్ని విడిచి ఆత్మ వెళ్ళకుండుట బ్రతుకుట. అవునా? ఏ శరీరాన్ని విడిచి? ఈ శరీరాన్న ఆ శరీరాన్న? ఈ శరీరానికి ఒక ఆత్మ ఉంది, జీవాత్మ. ఎక్కడున్నాడు? ఈ శరీరంలో ఉన్నాడు కదా. కాబట్టి జీవాత్మకు ఈ పాంచభౌతికం శరీరం. అలాగే జీవాత్మలో పరమాత్మ ఉన్నాడు. అవునా? మరి పరమాత్మకు జీవాత్మ ఏమవుతారు? శరీరం కదా. అవునండి. ఇందులో ఉందిగా ఇది శరీరం, అందులో ఉంటే అది శరీరం. జీవాత్మకు పాంచభౌతికం శరీరం, పరమాత్మకు జీవాత్మ శరీరం కదా. ఇప్పుడు శరీరాన్ని విడిచి ఆత్మ పోకుండా ఉండేది జ్ఞానం. పరమాత్మ నిరంతరం జీవాత్మలో ఉండేలా బోధించే జ్ఞానాన్ని ఎవడు బోధిస్తాడు? గురువు గారు చెప్పమంటున్నాడు. అది శుక్రాచార్య బోధర్థం. అర్థమైందా? ఆత్మ శరీరాన్ని విడిచిపోకుండా ఉండుట బ్రతుకుట. ఆత్మ అంటే ఈ ఆత్మ కాదు, జీవాత్మ కాదు, పరమాత్మ. పరమాత్మ నిరంతరం జీవాత్మతో కలిసి ఉండేలా కావలసినటువంటి విషయాన్ని మాకు బోధించు ఆచార్య అని చెప్పడానికి శుక్రాచార్యులు ఉదయించాడు, బృహస్పతి అస్తమించాడు. నాస్తికవాదం తొలగిపోయింది. అస్థిరమైన పాంచభౌతికమైన శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మపోవుట అని చెప్పేటువంటి వాడు గురువు బృహస్పతి. చాలా కదా. అదే కదా. శరీరాత్మ వియోగాన్ని వేరు చేసి శరీరం పోతుంది కాబట్టి మళ్ళీ రాదని చెప్పి మరణాన్ని కూడా లేకుండా చేసి ప్రాకృతమైన శరీరంలో ఆత్మను ఉంచే జ్ఞానం ఉన్నవాడు బృహస్పతి, శుక్రాచార్యుడు అనుకుంటా. కానీ వ్యంగ్యార్థంలో పరమాత్మను జీవాత్మలో ఉంచే జ్ఞానం కలిగించేవాడు ఆచార్యుడు, వాడు శుక్రాచార్యుడు. జీవాత్మను శరీరాన్ని వేరు చేసేటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు బృహస్పతి. వీడు అజ్ఞానం, వాడు జ్ఞానం. శుక్రాచార్యుడు రెండు పేర్లు తీసుకొని మనకి ఎంతటి తత్వాన్ని చెప్పాడంటే, పాంచభౌతికమైన శరీరంలో ఆత్మను ఉండకుండా చేసేవాడు శుక్రాచార్యుడైతే, పరమాత్మను నిరంతరం జీవాత్మలో ఉంచేవాడు బృహస్పతి. ఆ బృహస్పతికి మరి అజ్ఞానం ఎలా అవుతుంది? పరమాత్మ నిరంతరం జీవాత్మలో ఉంటున్న విషయాన్ని తెలుసుకోకుండా
శరీరంలోకి ఆత్మ పోకుండా ఉండాలి. శరీరాన్ని ఉంచు, నాకు మరణం వద్దు అని కోరేవారి మరణం లేకుండా అమృతాన్ని సృష్టించమని ప్రేరేపించినటువంటి బృహస్పతి ఉన్నాడే అజ్ఞానానికి. బ్రతికిన వాడిని మళ్ళీ బతికిస్తారన్న నెపంతో పరమాత్మను జీవాత్మలో ఉంచే తత్వజ్ఞానాన్ని బోధించేటువంటి ఆచార్యుడు శుక్రాచార్యుడికి ప్రతీక. ఇలా శుక్రాచార్యుడు వచ్చాడు, బృహస్పతి పోయాడు అంటే తత్వజ్ఞానాన్ని బోధించి జీవాత్మ దేహాత్మాభిమానాన్ని తొలగించవయ్యా ఆచార్య. వెళ్ళి ఎదిందో వియారముడందిద్దు పుళ్ళం చిరంజినగాన్ పోతరి కండినాయ్. చెప్పున మొదలై మన పక్షులంటే గురువులు ఆచార్యులు. రెండు రెక్కలతో ఆకాశంలో తిరిగేవి పక్షులు, జ్ఞానానుష్ఠానములతో పరమార్థం జరిగేటువంటి వారు గురువులు. ఇక పోదరి కండినాయ్, పద్మము వంటి, తుమ్మెద వంటి, ఏడి వంటి కందులు కలవారు. పద్మము సౌందర్యానికి ప్రతీక, తుమ్మెద సౌందర్య కామనకు ప్రతీక, లేడి భయానికి ప్రతీక. తుమ్మెద పద్మం చుట్టూ తిరిగేటప్పుడు ఝంకారం చేస్తూ తిరుగుతుంది, పద్మం మీద వాడినప్పుడు మౌనంగా వగరంధాన్ని తీసుకుంటుంది. అవునా? కాబట్టి తుమ్మెద మౌనానికి ప్రతీక. లేడికి బెరుకు చూపులు ఉంటాయి, భయం 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 చూసి ఎవరు? పిల్లల కదా. లేడి బాల్యానికి ప్రతీక. పద్మం మకరందానికి సౌందర్యానికి సౌగంధ్యానికి ప్రతీక, అంటే పాండిత్యం. పద్మం అంటే పాండిత్యము, లేడి అంటే బాల్యము, తుమ్మెద అంటే మౌనము. పాండిత్యం విద్య బాల్యేన తిష్టాసేత్ అథ బాల్యాత్ మౌనం ఉపనిషత్తు. బాగా చదువుకున్నవాడు కల్లా కపటం లేని పసిపిల్లవాడిలాగా ప్రవర్తించాలి. బాల్యాన్ని పొందినవాడు అనవసరవాదం జోలికి పోకుండా మౌనంగా ఉండాలి. ఆచార్య, మీరు మహాపండితులు, మీ స్వభావం బాల స్వభావం. మీరు నిరంతరం మౌనంతో పరమాత్మను ధ్యానం చేస్తారు. కానీ మా కోసం ఆ బాల్యాన్ని మౌనాన్ని విడిచిపెట్టి మాకు తత్వజ్ఞానాన్ని బోధించండి. మేము మీ దారిలో పరమాత్మను సేవిస్తాము. పోదరి కಣ್ಣಿనాయి కుళ్ళ కుడిర కుడయిందు నీరాడాలి పళ్ళిక్కిడెత్తియో పావాయిని నన్ను. ఇంత మంచి రోజుల్లో, అంటే శిష్యాచార్య సమావేశం, ఇంత మంచి రోజులలో చల్లటి నీళ్లలో స్నానం చేయవద్దా? ఏంటి నీళ్ళు? ముకుందమాలలో కరచరణ సరోజే కాంతిమన్యేత్రమీనే శ్రమముషి భుజవీచి వ్యాకులే అగాధ మార్గే హారి సరసి విగాఖ్య. శ్రీమన్నారాయణనే సరస్సులో మునగాలి. ఈ సరస్సులో పద్మాలు ఉన్నాయి, చేపలు ఉన్నాయి. ఏ పద్మాలు? పరమాత్మ పాదాలు, పరమాత్మ హస్తాలు పద్మములు, పరమాత్మ నేత్రములు చేపలు. శ్రమముషి భుజవీచి వ్యాకులే, అతను తొలగిస్తుంది భుజాలు అనేటువంటి తరంగాలు. ఇలాంటి శ్రీహరి సరస్సులో మునిగి ఇది కుళ్ళకుడిగా కులయిందు. శ్రీమన్నారాయణుని అనంత రస గుణ ప్రవాహ రసం, అందులో మునిగి చల్లబడాలి. పళ్ళెక్కిడెత్తియో పావాయిని అన్నాడు, కళ్ళంతది. ఇలాంటి అద్భుతమైనటువంటి భగవంతుడి యొక్క అనుభవాన్ని, గుణానుభవాన్ని, తత్వజ్ఞానాన్ని మాకు బోధించకుండా మీరు మాత్రమే ధ్యానంలో ఉండి అనుభవించడం చెప్పడం కదా. గురువు గారు ఏం చేయాలి? తనకు వచ్చిన జ్ఞానాన్ని అందరికీ బోధించాలి కదా, అందరినీ జ్ఞానం చేయాలి కదా. మీ ఒకరి అనుభవం బాగుంటుందా? అందుకే మీరు మాతో కలిసి ఉండండి. మనకు వ్యంగ్యార్థం కూడా చెప్పుకున్నాం, మరొక అర్థాన్ని చెప్పుకుంటాం. వాక్యం మనం ఏం చెప్పుకున్నాం?
శ్రీరామ మిశ్రాయ నమః అనుకున్నాం కదా. ఈరోజు శ్రీ పుండరీకాక్షాయ నమః. పుండరీకాక్షుడు అంటే చెప్పుగా తెలిసానే మనకు విశాలమైన కన్నులు కలవాడు. కోదరి కన్నినాయ చెప్తూనే ఉన్నాడు కదా. పద్మము వంటి కన్నులు కలవాడు శ్రీరామకృష్ణుడి గురువు గారు పుండరీకాక్షుడు, వారి గురువు గారు నాగములు కదా. ఈ ప్రకారంగా మనకు ఈనాటి పాఠంలో పుండరీకాక్షాయ నమః అనేటువంటి ఒక వాక్యాన్ని చెప్పుకున్నాం. ఇక ఈనాటి పాఠంలో ఒక ఆళ్వారును లేపాలి. ఎవరండి ఆళ్వారులు? నిరంతరం పువ్వుల మీద కన్నులున్న ఆళ్వారు ఎవరు? పరమాత్మకు పుష్ప కైంకర్యం మాత్రం చేసే ఒక ఆళ్వారు ఉన్నారు. ఆయనను మనం తొండరడి పొడి ఆళ్వారు అంటాం. కొంచెం అర్థం కాదు అంటే భక్తాంగి రేణువు అంటాం. అది కూడా మాకు తెలియదు అంటే విప్రనారాయణుడు అంటాం. ఇది బాగా తెలుసు అందరికీ. ఏమంటాం ఆయన? విప్రనారాయణుడు. శ్రీరంగంలో కావేరీ తీరంలో 360 ఎకరాల స్థలంలో తోటలు పెంచాడు. 12,000 రకాల పూల మొక్కలను పెంచాడు. శిష్యుడు గురువు ఇద్దరు మాత్రమే ఉండి రోజు పూలను తెంపి మాలను కూర్చి ఈ విధంగా పరమాత్మకు వేసి వారిచ్చిన ప్రసాదాన్ని తీసుకొని తిని పడుకునేవాడు. ఆయనకు వేరే ఆలోచనే లేదు. అయితే పరమాత్మ తనవాడనుకున్న వాడికి వాడు వద్దన్న అన్నీ ఇస్తాడు, టెస్ట్ చేస్తాడు. వీడి గుణం ఇలాంటిది. అలాంటి వాడికి ఒక దేవదాసి అంటే ఒక వేశ్యతో సంబంధం ఏర్పరిచాడు. తప్పు వాడిని ఏం లేదు. ఆమె రాజనర్తకి రాజుగా సభలో నాట్యం చేసి ఇంటూ ఉంది. దారిలో ఈ మహానుభావుడు గుడికి వెళ్ళి వస్తున్నాడు. ఏదో స్వామిలాగా ఉన్నాడని నమస్కారం చేసింది. ఆయన దృష్టి రంగా అక్కడ చూస్తున్నాడు, ఇక్కడే చూస్తాడు. చూడలేదు, పట్టించుకోలేదు, వెళ్ళిపోయాడు. ఇంత సౌందర్య రాశిని నేను ఎదురుగా వచ్చి నమస్కారం చేస్తే చూడకుండా పోతాడా? ఇది దొంగ నాటకం. చూడకుండా కాదు, ఇలా చేస్తే కానీ ఏదో ఆటలాడుతున్నట్టుంది. ఇలాంటి వాడిని నా దాసుడిని చేస్తాను అని ప్రతిజ్ఞ చేసి శిష్యురాలిగా ఆశ్రమంలో చేరి పరమాత్మ సంకల్ప అతన్ని వశం చేసుకొని అతన్ని తన ఇంటికి తీసుకొని వెళ్ళి, అంటే కథనంలో చెప్తున్నాను కథను, అతని ఇంట్లో తల్లి వెళ్ళగొడితే ఈయన వెళ్ళొచ్చాడు. ఏదైనా తేవాలి కదా, తెస్తే వస్తువు బంగారమో వెండో వేరేమిటి, వెల ఆలు కదా, వెలకు ఆలు ఏదైనా ఇస్తే ఆలుగా ఉంటుంది. వీడి దగ్గర ఏముంది? సన్యాసి లాంటి వాడే 4 ఏమంటి ఇస్తాడు, ఓ దండి ఏమంటి ఇస్తాడు. అది వాడకెందుకు? బంగారం తెచ్చావా? అదే చెప్పో అంటే పోయాడు. మరి కోరిక లేదు, తాను వస్తే తీసుకున్నాడు, ఇవ్వమంటే పోయాడు. ఆయన వచ్చినా కాదని లేదు, వీళ్ళు పొమ్మన్నా కాదని లేదు. ఆయనకు 2 లేవు. అక్కడ కోరిక లేదు, ఇక్కడ దుఃఖం లేదు. అయితే రంగడే ఒక శిష్యుడి వేషంలో ఓ బంగారు పాత్ర తెచ్చి ఆమెకి ఇచ్చాడు. మా గురువుగారు పంపారండి బంగారు పాత్ర. అయితే రమ్మని వచ్చాడు. పోమంటే పోయాడు, రమ్మంటే వచ్చాడు. దేవాలయంలో బంగారు పాత్ర పోయింది. రాజులు భటులు అందరూ వెతికారు. ఈయనే వెళ్ళి చెప్పాడు, రంగడే చెప్పాడు, ఫలాని వాడి ఇంట్లో ఉంది పాత్ర. నేనే శిష్యుణ్ణి, నేనే ఇచ్చాను, మా గురువుగారు ఇవ్వబట్టి ఇచ్చాను. పట్టాడు ఉన్నది. ఎవరు ఇచ్చారు? నాకు ఉప్పరనారాయణ గారి శిష్యుడు ఇచ్చాడు. వీడు ఉప్పరనారాయణ. ఏమైనా ఇచ్చావా? నాకు శిష్యుడేనండి, నేనే గురువు, నేనే శిష్యుడు. నాకు శిష్యుడు ఎక్కడున్నాడు? నేను ఒక్కడిని. మరి శిష్యుడే పిలిచి వాడు అడగండి, ఎవడో బ్రహ్మనంటే శిష్యుడే. మరి నిజంగా నాకు శిష్యుడు ఉంటే పిలవండి, నాకు చూపించండి, ఒప్పుకుంటాను. వాడు వస్తాడా? మరి ఎందుకు వస్తాడు? లేడు. అదంతా నాకు అవసరం లేదు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు, వాడిని దాచిపెట్టావు, నువ్వు ఏదో చేసావు, నీకు శిక్ష వేస్తాను, ఉరిశిక్ష వేశాను. అవేంటి? ఆమెను పిలిచారు, నేను ఇద్దరు ఉరిశిక్షారు రెడీ. వాడు చంపుతారన్నా లేదు, భయం కొడతారు. ఆయన ఉంటే కదా నవ్వుతారు లేదు, ఆయన కావాలి. రంగా 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 నీ ఇష్టం, ఇప్పుడేం లేదని. అతన్ని కొట్టడానికి కొరడా ఎత్తితే రంగడే వచ్చాడు.
నేనే ఇచ్చాను పాత్ర, అతనికి నేనే కోరికలు ఎలా ఉంటాయో చెప్పాలని చూపాను. కానీ అతను కోరికలకు లొంగలేదు. వేశ్య వచ్చి తనకు తానుగా ఏమంటాం కదా, వలచి వచ్చిందంట చూడండి, తనకు తానుగా వలచి వేశ్య వస్తే ఆమె అందించిన దాన్ని తీసుకున్నాడు. అన్నం పెడితే తింటాడు, పెట్టలేదు మానుకున్నాడు. ఆమె రమ్మంటే ఇంటికి పోయాడు, ఈమె పొమ్మంటే బయటికి పోయాడు, మళ్ళీ పిలిస్తే పోయాడు, అడిగితే లేదన్నాడు, నాకెవరు తెలియదు అన్నాడు. వేశ్యను కోరలేదు, వేశ్య సంగమాన్ని కోరలేదు, రాజుగారి శిక్షను కనునలేదు, రాజుగారి రక్షణను కోరలేదు. పూర్తిగా నా యందే మనసు చూశాడు. అతను నా యొక్క అంశే. ఈ దేవదాసి నా వనమాల యొక్క అంశ. పూర్వజన్మలో ఈ వనమాల శ్రీవత్సాన్ని కోరింది, అందుకే ఆమె ఇతన్ని కోరే ఇద్దరిని సృష్టించాను. ఇది కేవలం నా నాటకము, ఇందులో ఎవరి తప్పు లేదు, విడిచిపెట్టండి. సాక్షాత్ రంగడే సాక్షి చెప్పాడు. ఆయన నువ్వు తప్పు చేయలేదు కదా, పోవయ్యా, అయితే పోతానంటే. ఎక్కడికి పోతావు? రంగడి దగ్గరికి పోతాను. ఎక్కడున్నావురా? రంగడి దగ్గరే ఉన్నాను. ఈ మహానుభావుడే అందరి ఆళ్వారులో ఒక్క ఈ ఆళ్వారు మాత్రమే, ఒక్కరిని మాత్రమే స్మరించాడు. ఇంకో దైవాన్ని పొరపాటున కూడా లేదు. అరంగత్తమ్మ పళ్ళి ఎడిందరులాయే. ఈ మహానుభావుడే శ్రీమాల అని చెప్పుకుంటాం మనం, మాలికా తుటి అంటాం. మొత్తం రంగడి. రంగడిని తప్ప మరెవరిని స్తోత్రం చేయలేదు నోరుతో. నా నోరు రంగడిని తప్ప ఇంకొకరిని తలవదు అన్నాడు. అంటే ఉత్తమమైన పతివ్రత అన్నమాట. పొదరి కన్య. ఇలా ఈనాటి పాసురంలో మనం తొండరడి పొడియాడు వారును లేపుకున్నాము. పూలు అన్నాం, కందులు అన్నాం. కాబట్టి ఈనాటి పాసురంలో చక్షురింద్రియాన్ని కూడా మనం మేల్కొల్పాం. ఈ రీతిలో అనుకున్న అన్ని అర్థాలు పూర్తి చేసుకున్న వాళ్ళం అయ్యాం. కాబట్టి ఇప్పుడు పాసురాన్ని అనుసంధానం చేద్దాం. ఉళ్ళిరువాయ్ తీండానై కొల్ల అరక్కరై கிள்ளி கிடந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளவர் எல்லாரும் பாவை கடம்புக்கார் வெள்ளி எழிந்த வியாழ உடங்கித்தோ உள்ளும் சிலம்பினகான் போதரி கண்ணினாய் உள்ள குளிர குடைந்து நீராடாதே பள்ளி கிழத்தியோ பாவாயினி நன்னாடால் கள்ளம் தவிரிந்தோ கலந்தே டோரெம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஸ்வஸ்தி பிரஜாப்ய பரிபாலயந்தாம் న్యాయేన మార్గేణ మహీమహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్మద్ గురుభ్యో నమః. జయ శ్రీమన్నారాయణ. సోచ్చిష్టమాలికా బంధగంధ బంధురజిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదా